ఎవరు మాట్లాడదు. చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా మీరు అనుకుంటే కాళ్ళ నొప్పులు ఇన్ని నొప్పులు ఉన్నాయా, ఇన్ని రకాలకి డాక్టర్ గారు మనకు మెడిసిన్ ఇస్తున్నారని చెప్తారు. ఇది ఎవరైనా విన్నారు ఇదివరకు? ఒకరో ఇద్దరు విని ఉంటారు. అయినా రీఫ్రెష్మెంట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ప్రతిసారి శతవారి మ్యాక్స్, క్రాన్బెర్రీ, స్పిరులినా చెబుతూ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి సెపరేట్గా డెప్త్కి వెళ్తాను. ఈ రోజు కూడా చాలా డెప్త్కి వెళ్తాను. 19 కేటగిరీలో ఒక కేటగిరీ జాయింట్ పెయిన్స్. ఏంటండి? బోన్ అండ్ జాయింట్ హెల్త్. ఏంటి ఆ కేటగిరీ పేరేంటి? బోన్ అండ్ జాయింట్. బోన్ అంటే అర్థం ఏంటి సార్? ఎముక. జాయింట్ అంటే అర్థం ఏంటి? రెండో లాస్ట్ నుంచి రెండో అమ్మాయి, లాస్ట్ నుంచి రెండో అమ్మాయి అమ్మ గోడ దగ్గర. జాయింట్ అంటే ఏంటమ్మా? మీరు తినే చికెన్ జాయింటా? వెజిటేరియనా? వెరీ గుడ్. జాయింట్ అంటే ఏంటి? జాయింట్ రెండు తాళ్ళు తెగిపోయినాయి. ఏం చేస్తాం మనం? ముడేస్తాం కదా. బట్టలు ఆరబెడుతున్నప్పుడు తాడు తెగిపోతుంది. ఏం చేస్తారు మీరు? గట్టిగా లాగి ముడేస్తారు. జాయింట్ అని అంటాము. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో జాయింట్ అండ్ జాయింట్ పెయిన్స్ అంటే అర్థం ఏంటంటే మన ఎముకలు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఈ పైనుంచి ఇక్కడ వరకు ఒక ఎముక, ఇక్కడి నుంచి ఒక ఈ రెండు ఎముకలు ఎక్కడ కలిసినాయి? ఈ జాయింట్. ఈ రెండు ఎముకల కలయికనే జాయింట్ అంటాం. రెండు ఎముకల కలయికనే ఏమంటాము? అందరికి జాయింట్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో చాలా ఆ పాయింట్స్ గురించి చెప్పుకుందాం. ఇదంతా స్కెలిటన్. స్కెలిటన్ అంటే అస్థి పంజరం. అస్థి పంజరంలో ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. మనకి ఎన్ని ఎముకలు ఉన్నాయి? అందరూ చెప్పాలి. ఎన్ని ఎముకలు ఉన్నాయి? ప్రతి మనిషికి 206 ఆడైనా మగైనా ఈవెన్ ట్రాన్స్జెండర్ అయినా ఎన్ని ఎముకలు ఉంటాయి? చాలా జాగ్రత్తగా, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ టోటల్ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. మనిషి యొక్క శరీరంలో అమ్మ సార్ 100 రూపాయలు అమ్మ. ఒక గంట ఓపిక పడతారా? సైలెంట్ మోడ్ లో పెట్టారా? అమ్మ ఇప్పుడే కదా మీరు వచ్చారు. ఈ లోపల మీ ఆయన గారు బెంగ పెట్టుకున్నారండి. వచ్చేస్తారు, భోజనం టైంకి వచ్చేస్తారని చెప్పు సార్. సైలెంట్ మోడ్ లో పెట్టండి. చూడండి, మనిషికి ద టోటల్ హ్యూమన్, చూడండి ద అడల్ట్. అడల్ట్ అంటే ప్రౌఢజీవి, అవును కదా. ప్రౌఢ అంటే పెద్దవాడు. హ్యూమన్ స్కెలిటన్ అంటే మానవ యొక్క హస్తి పంజరం ఈజ్ మేడప్ ఆఫ్ 206 బోన్స్. అంటే మానవుని యొక్క అస్థి పంజరం ఎన్ని ఎముకలు ఉంటాయి? ఈ ఎముకలు చూడండి. దీస్ ఇంక్లూడ్ బోన్స్. ఈ ఎముకల్లో ముఖ్యంగా కలిసి ఉన్నవి ఏంటంటే స్కల్. స్కల్ అంటే పుర్రె. ఏంటి? ఎప్పుడైనా భూమిలోని చచ్చిపోయిన సమాధి తీస్తుంటే ఏమొస్తుంది? బయటికి వస్తుంది. దాన్ని పుర్రెని ఇంగ్లీష్ లో స్కల్ అంటాం. ఏమంటాము? అది ఎముకనే కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి స్పైన్. స్పైన్ అంటే ఏంటి? వెన్నుపూస. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు మీరు. ఓకే. నెక్స్ట్ రిబ్స్. రిబ్స్ అంటే ఏంటి? పక్కన ఎముకలు. ఎవరే కదా పక్కన ఎముకలు. నెక్స్ట్ ఇంకోటి ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే ఏంటి? చేతులు. మోచేయి కాదు, చెయ్యి. మోచేతులు. నెక్స్ట్ లెగ్స్ అంటే కాళ్ళు. అంటే మనిషికి ముఖ్యంగా ఉండవలసిన ఎముకల్లో అతి ప్రధానమైనవి, బయటికి కనిపించేవి స్కల్, స్పైన్, రిబ్స్, ఆర్మ్స్ అండ్ లెగ్స్. అందరికి ఉన్నాయా ఇవన్నీ? అర్థమవుతుందా? వెరీ గుడ్. ఇక్కడ మీకు చదువుకోకపోయినా పర్వాలేదు నాకు, కానీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ చూడండి, ఇంట్రడక్షన్ అంటే అర్థం ఏంటంటే పరిచయం చేస్తాం. అప్పుడప్పుడు కొత్త హీరోయిన్ పరిచయం చేస్తాం. ఇంట్రడ్యూస్ మెగాస్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ అంటాం కదా. అలాగే పరిచయం చేస్తాం. ఏంటి పరిచయం చేస్తాము? ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఆఫ్ లాంగ్ టర్మ్ పెయిన్ ఇన్ డిజేబిలిటీ. చాలా కాలంగా దీర్ఘకాలంగా నొప్పులు వస్తుంటేనట ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ నొప్పుల వల్ల డిసెబిలిటీ. ఎబిలిటీ అంటే కదలిక ఉండడము, డిజేబిలిటీ అంటే కదలికలు పోతాయి. ఒక్కోసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇదివరకు పాము తెలుసా మీకు? పాము కూడా కాళ్ళు ఉండేవి. ఇదివరకు ఉండేవి. కానీ కాళ్ళున్న పాముకి అదేంటంటే ఎప్పుడైనా జంతువులు పట్టుకోవాలంటే నడుస్తూ ఉంటే ఏమొస్తుంటాయి? సౌండ్ వస్తాయి. ఆ సౌండ్ వల్ల జంతువులు పారిపోతున్నాయని అది ఏం చేసింది తెలుసా? తన కాళ్ళు వాడటం మానేసి పాక్కుంటూ వెళ్ళింది. ఏం చేసింది? అలా కొంతకాలానికి దానికి కాళ్ళు నశించుకుంది. అలాగే మనము కూడా ఒక్కొక్కసారి అనారోగ్యానికి గురి అయినప్పుడు కొంతకాలం పెరాలసిస్, స్ట్రోక్ వస్తే దేని మీద కూర్చుంటాడు? వీల్ చైర్. నడుస్తాడా? నడచలేదు. ఏదో సపోర్ట్. అంటే డిసెబిలిటీ అంటే కదలిక లేకపోవడం. డిసెబిలిటీ అంటే ఏం లేకపోవడం. అర్థమైందా? కొన్ని రకాల నొప్పుల వల్లట మనం కదలికలు పోతాయట. నెక్స్ట్ ఇంకోటి జాయింట్ డిసీజ్ అకౌంట్ ఫర్ ది హాఫ్ ఆఫ్ ది క్రానిక్ కండిషన్స్ ఇన్ పీపుల్ ఏజ్ 60 అండ్ అబవ్. ఇక్కడ క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన, అంటే ఎక్కువ కాలం వచ్చేదాన్ని దీర్ఘకాలం. ఇలాంటి నొప్పులు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి లేదా 60 సంవత్సరాలకు వస్తాయి. నొప్పులు ఎక్కువగా ఎవరికి వస్తాయి? నిజమే 60. కానీ ఈ మధ్యకాలంలో 30 దాటిన వాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి. అవునా కదా? ఇది వరకు అంటే 60, కానీ ఇప్పుడు 30 వాళ్ళకి కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. ఎందుకు అంటే మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాటు వల్ల. నెక్స్ట్ వైడ్ జాయింట్ పెయిన్. అసలు నీకు నొప్పులు ఎందుకు వస్తాయి?
మీకు నొప్పులు ఎందుకు వస్తాయంటే ఫస్ట్ చూడండి, జాయింట్ పెయిన్స్ ఆర్, ఈ యొక్క నొప్పులు ఎందుకు వస్తాయంటే కనెక్షన్స్ బిట్వీన్ బోన్స్. ఇవి కనెక్షన్స్ అంటే అర్థం ఏంటి? రెండింటికి కలయిక ఉంటుంది కదా. దేని మధ్య కలయికలు ఉంటాయట? ఎముకకి ఎముకకి కలయిక ఉంటుంది, ప్రొవైడింగ్ సపోర్ట్. ఈ ఎముకకి కలయిక ఉండడం వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు నాకు ఈ పైన ఎముకకి కలయిక ఉంది, దీని ఫలితంగా ఏమవుతుంది? మూమెంట్. వెరీ గుడ్. మూమెంట్ ఉందా లేదా? నెక్స్ట్, వెన్ ది కార్టిలేజ్ అంటే గుజ్జు. ఏంటి? గుజ్జుని దీనిలో మృదుల అస్థి అంటాం. ఏమంటాము? ఈ యొక్క ఎముకకి మధ్యలో జిగురు పదార్థం ఉంటుంది. ఈ యొక్క కాళ్ళకి పైన కింద ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకల మధ్యలో జిగురు ఉంటుంది. ఆ జిగురు ఉండబట్టే చక్కగా అటు ఇటు వంగుతుంది, నడుస్తుంది, మూతపడుతుంది. ఆ యొక్క మధ్యలో గుజ్జు కనుక లేకపోతే రాపిడ్ వస్తుంది. రాపిడ్ వస్తే కరకర సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్కూటర్ తడుపుతుంటారు, చైన్ లో గ్రీజ్ అయిపోయింది, ఎలా సౌండ్ వస్తుంది? కరకర సౌండ్ వస్తుంది. మీరు ఏం చేస్తారు? మెకానిక్ దగ్గరికి వెళ్ళి చైన్ లో వేయిస్తారు, అవునా కదా? అలాగే మన యొక్క కాళ్ళ ఎముకలో ఏముంటుంది? గుజ్జు ఉంటుంది. అలా గుజ్జు కనుక పోయినట ఇన్ జాయింట్స్ వేర్ డౌన్. వేర్ అంటే మామూలుగా అర్థం ఏంటంటే ధరించడం, డౌన్ అంటే కింద, అంటే వేసుకుని కింద కూర్చుంటామా? కాదు. వేర్ డౌన్ అంటే తరిగిపోవటం. ఏం తరిగిపోవడం? మన యొక్క ఎముకల మధ్యలో అరిగిపోతుంది, తరిగిపోతుంది. మధ్యలో ఏమవుతుంది? అరిగిపోతుంది, తరిగిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, బికేమ్స్ ఇన్ఫ్లేట్. ఎప్పుడైతే మీ ఎముకల మధ్య గుజ్జు అరిగిపోయిందో, తరిగిపోయిందో, మీకు నొప్పితో కూడినటువంటి మంట వాపు ఉంటుంది. ఏముంటుంది? అప్పుడప్పుడు మీలో చాలా మంది చెప్తారు, సార్ కాళ్ళు మండిపోతున్నాయి, సార్ చేతులు మండిపోతున్నాయి, అరిపాదాలు, వెన్నుపోస, అవునా, మండుతుంది, నొప్పి వస్తుంది అంటారు. విన్నారా లేదా? కాబట్టి అది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇట్ లీడ్స్ టు పెయిన్. అలా ఉంటే అది దేనికి లీడ్స్ అంటే దారి చూపిస్తుంది. దేనికి దారి చూపిస్తుంది? అలాగా నొప్పికి దారి చూపిస్తుంది. ఏ దారి చూపిస్తుంది? మేడం మీరు ఏం ఆలోచిస్తున్నారు? అవునా, ఇక్కడ చూడండి, ఎక్కడో ఆలోచిస్తున్నారు, ఇక్కడ చెప్తుండే. ఓకేనా? ఓకే. నెక్స్ట్, స్టిఫ్నెస్. నొప్పికి దారి చేస్తుంది. ఇంకోటి ఏంటి? స్టిఫ్నెస్ అంటే గట్టిగా ఉండడం. ఎలాగా? గట్టిగా ఉండడం. అప్పుడప్పుడు మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారా? ఎంతమంది ప్రయాణం చేశారు ఆర్టీసీ బస్సులో? కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పుడైనా గమనించారా? తలుపు ఒకసారి కిటికీ దగ్గర కూర్చుంటే తలుపు తీద్దామని చూస్తాం, ఆ తలుపు ఎలా ఉంటుంది? లాగి కానీ రాదు. అవునా? అప్పుడప్పుడు మీ ఇంట్లో తలుపులు వేయాలంటే, వర్షం వచ్చేస్తున్నాం, తలుపులు వేయాలంటే ఒకసారి ఆ కిటికీ తలుపు లాగితే ఎలా ఉంటుంది? గట్టిగా పట్టేస్తుంది. అవునా? ఒక్కోసారి గెడ వేయాలి, గెడ వేసినప్పుడు నొక్కి వేస్తారు. అప్పుడు మీరు అలా స్టిఫ్ ఉంటే ఏం చేస్తారు? ఆయిల్ వేస్తారు. ఎలా ఉంటుంది? అవునా కదా? ఈ యొక్క తలుపు పడట్లేదు, కిర్రి సౌండ్ వస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే స్టిఫ్ గా ఉన్న వాటికి మధ్యలో ఏం వేయాలి? అలాగే ఇక్కడ స్టిఫ్నెస్ అంటే దృఢత్వం. స్టిఫ్నెస్ అంటే అర్థం ఏంటి? దృఢం. అప్పుడప్పుడు మీ యొక్క ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మోకాలు ఉంది, ఈ మోకాలు ఇలా మడతెట్టడం, ఇలాగా మడతెట్టడం, కింద బాచి మట్ట వేసుకుని కూర్చోలేం, పద్మాసనం వేయలేం. ఎందుకంటే కాళ్ళు ఏం పట్టేస్తున్నాయి? గట్టిగా పట్టేస్తాయి. అవునా? స్టిఫ్ గా పట్టేస్తాయి. ఒక్కొక్కడు చెయ్యి పైకి కూడా ఎత్తలేడు, ఎక్కడ వరకు ఎదుగుతుంది, ఎక్కడ వరకు ఎదుగుతుంది. అంటే ఏమైంది? స్టిఫ్ గా. స్టిఫ్నెస్ అంటే అర్థం ఏంటి? గట్టిగా ఉంటుంది. ఏంటి? గట్టిగా ఉంటే ఆ పళ్ళు అవ్వవు కదా. సో ఇక్కడ చూడండి, నొప్పికి కారణం అవుతుంది, గట్టిగా అయిపోతాయి. అండ్ రెడ్యూస్ అంటే తగ్గిపోవడం. ఏంటి రెడ్యూస్ అంటే? ఏం తగ్గిపోతుంది? మామూలుగా నీకు కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఎక్కువసేపు నడుస్తావా, తక్కువ నొప్పులు నడుస్తావా? అంటే నీకు నొప్పులు ఉంటే తగ్గిపోయిందా? నువ్వు కథలకు ఏమైపోయింది? చలనం. మొబిలిటీ అంటే చలనం. నీకు కాళ్ళు నొప్పులు ఉంటే ఎక్కువ నడుస్తావా, తక్కువ నడుస్తావా? అంటే మన యొక్క చలనం తగ్గిపోయిందా? అర్థమైంది ఇక్కడ వరకు? అవునా? ఓకే, నేను చెప్తాను. మనకి ఎముకలు ఎన్ని ఉన్నాయి? అవునా? జాయింట్ అంటే ఏంటి? రెండు ఎముకల యొక్క కలయిక. ఈ కలయికలో ప్రాబ్లం సాధారణంగా నొప్పులు ఎవరికి వస్తాయి ఎక్కువగా? 60 లేదా 60 కన్నా ఎక్కువ నొప్పులు వస్తాయి. అవునా? ఆ నొప్పులు వచ్చినప్పుడు మనకి సాధారణంగా ఎక్కడెక్కడ వస్తాయంటే, అసలు ఎముకల్లోని ముఖ్యంగా ఏం ఎముకలు చెప్పాడు మనకి? గుర్రె, వెనుగుడి స్కల్లు, స్పైనల్ కార్డు, ఇంకా చేతులు, కాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎముకలు. నొప్పులు వస్తే ఏమవుతుంది? మంటతో కూడిన నొప్పి, వాపు వస్తుంది, స్టిఫ్ గా అయిపోతాయి. ఇవన్నీ కూడా నొప్పులు. అర్థమైంది? ఇక్కడ వరకు అర్థమైంది మేడం? మీకు అర్థమైందా సార్? మీకు అర్థమైందా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వెళ్దాం. మరి చాలా ఇంపార్టెంట్. అసలు మీరు ఇంత అసలు నొప్పుల గురించి ఎంత ఉన్నదా అని మీరు చూసి ఆశ్చర్యపోయేలా చెప్తాను. చూడండి, హూ కెన్ ఎక్స్పీరియన్స్ జాయ్. ఎవరికి వస్తాయి అసలుకి?
నొప్పులు ఎవరికి వస్తాయంటే ఫస్ట్ ఎల్డర్లీ అంటే వయసులో పెద్దవాళ్ళు అంటే 50 సంవత్సరాలు పెద్దవాళ్ళే కదా అంటాము. సో 50 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి 50-60 దాటిన వాళ్ళందరికీ కూడా నొప్పులు వస్తాయట. చూడండి, డ్యూ టు ఏజింగ్, వయసు పెరగడంతో పాటు వేర్ అండ్ టీర్, మీ యొక్క ఎముకలలో వేర్ అండ్ టీర్ అంటే అరిగిపోవడము కరిగిపోవడం. ఏంటి అరిగిపోవడము కరిగిపోవడం అలా జరుగుతుంది. అలాగొస్తే మీకు ఆస్టియోపొరోసిస్ వస్తుంది, సారీ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఏమొస్తుంది మీకు అంటే అది చెప్తాను. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటో చెప్తాను, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే కూడా చెప్తాను జాగ్రత్త. రెండోది వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎవరైతే వృత్తి చేస్తున్నారో, వర్కింగ్ అంటే పని చేయడం, ప్రొఫెషనల్స్ అంటే వృత్తి, ఎవరైతే పని చేస్తున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ కుమ్మరుడు ఎక్కడ ఏం పని చేస్తాడు, ఎలా కూర్చుంటాడా నించుంటాడా, కూర్చొని కొండలకి రంగులు వేస్తుంటాడు పెడుతూ ఉంటాడు. అవునా? టైలర్ ఏం చేస్తాడు, కూర్చొని ఏం చేస్తాడు, కాళ్ళతో. అవునా? ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు, కూర్చుంటాడా నించుంటాడా. టీచర్ ఏం చేస్తాడు, లెక్చరర్ ఏం చేస్తారు. మరి రైతు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, అది నించోవాలి కూర్చోవాలి. అవునా? నించుంటాడు. అలాగే పొలం పనులు చేసాడు, మొక్కలకి నాటాలంటే ఏం చేయాలి, కొయ్యాలంటే ఏం చేయాలి. మరి ఇప్పుడు ఏ నొప్పి వస్తుంది అంటే నువ్వు పని చేసేటువంటి దాన్ని బట్టి నొప్పి వస్తుందా లేదా. అవునా? అంతేకాదు మరి స్పోర్ట్స్, క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు మాటిపడికి ఏం చేస్తారు, వాళ్ళు పరిగెడతారు. అవునా కదా? క్యాచ్లు పట్టుకుంటూ ఉంటారు, పరిగెడుతుంటారు. అప్పుడప్పుడు చూడండి, మీరు క్రికెట్ చూసినప్పుడు పరిగెడుతూ బాల్ పట్టుకుని పడిపోతాడు. అడిగి దెబ్బ తగ్గుతుందా లేదా. సడన్ గా ఒకసారి బౌలింగ్ వేస్తున్నప్పుడు కాలు పడిపోతుంది, అక్కడ ఇరిగిపోతుంది, ఫ్రాక్చర్ అయిపోతుంది. అందుకని క్రికెట్లు ఆడేవాళ్ళు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎక్కువ కాలం సర్జరీలు అవుతాయి, ఎక్కువగా నొప్పులు వస్తాయి. అవునా కదా? అంటే నువ్వు ఆడే విధానాన్ని బట్టే కదా. అంటే నువ్వు నీ యొక్క వృత్తి ఏంటి కదా, నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి నువ్వు చేసే పని బట్టి నొప్పులు వచ్చినాయి. అండ్ పూర్ పాస్చర్ అంటే అర్థం ఏంటి తెలుసా. పూర్ అంటే పేదని కాదు, ఇక్కడ అర్థం ఏంటంటే పూర్ అంటే నువ్వు కూర్చునే విధానంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు లేదా, ఏమి ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఒక్కసారి లేకండి గురుగారు, ఒక్కసారి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు వర్క్ ఇచ్చారు, నాకు వర్క్ ఇచ్చారు, నేను ల్యాప్టాప్ ముందు కోసుకొని ఎలా పని చేస్తానో తెలుసా, ఇంట్లోనే కదా, లేదా టీవీ చూసినప్పుడు కానీ నేను ల్యాప్టాప్ ఏం చేయాలి, ఇలా కూర్చొని, అవునా, ఇలా కొట్టాలి. కానీ నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి ఎలాగా, అవునా, చేసేవాళ్ళు ఉన్నారు లేదా. సెల్ ఫోన్, ఇంట్లో టీవీ చూస్తారు కదా, టీవీ చూసి ఎలా చేస్తారు, చక్కగా సోఫాలో కూర్చొని ఇలా చూడాలి. కానీ సోఫాలో పడుకొని చూస్తాం, అవునా కదా, కింద తలగడేసుకొని చూస్తాం. అవునా, పక్క పోయా అంటే నువ్వు కూర్చునే విధానంలో పోస్చర్ అంటే ఏంటంటే నీ యొక్క బాడీని ఎలాగ ఉంచుతున్నావు, ఏ రూపంలో ఉంచుతున్నావు, పడుకుంటున్నావా కూర్చుంటున్నావా నుంచో, దాన్ని బట్టి కూడా ఏమొస్తుంది. చాలా మంది సెల్ ఫోన్లు రాత్రి ఇలా చూస్తుంటారు, ఇలా అంటారు, ఇలా పుచ్చుకొని చూస్తారు ఏదో సినిమా సీరియల్లో. వీళ్ళు ఏమవుతాయి కొంచెంసేపటికి నొప్పులు వస్తాయి. అవునా? అంతేకాదు మీకు ఇది కూడా ఎక్కువ నొప్పి వస్తుంది, సెల్ ఫోన్ ఎవరు ఎక్కువ చూస్తున్నారు. అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ టీవీ చూస్తావు, కింద పడుకొని ఇలా చేపెట్టి చూస్తే ఇది అంత ఏమవుతుంది అంటే నువ్వు ఏ విధంగా పోస్చర్ పెట్టావో, బాడీ పొజిషన్ ఎలా పెట్టావో దాన్ని బట్టి కూడా నీకు నొప్పులు వస్తాయి. సార్ వాటర్ బాటిల్ ఉంది సార్, దాంట్లో వాటర్ ఉందా, వెనకాలకి ఇవ్వండి, మీరు వెనకాలకి ఇవ్వండి, మీరు మీ లెఫ్ట్ లో 2% ఇవ్వండి, ఆయనకి కొద్దిగా తాగండి. ఓకే, రెడీ, కొద్దిగా తాగండి, ఏం బాగలేదు. అది ఎవరు ఏమనుకోతే ప్లీజ్. నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ వస్తుంది, పైగా చెప్పేది బాగా వినిపడి ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటుంది. నిద్రపోతుందంటే కామన్ అబ్బా, ఏమో ఏ పనులు ఉన్నాయో, రాత్రి అంతా ఆవిడ పడుకుని ఇచ్చిందో లేదు, 3 పనులు ఉంటాయి, లేదంటే ఇంట్లో ఏదైనా పనులు ఉన్నాయేమో, అవునా, ఊరిల్లు వచ్చారేమో, మనకి తెలీదు ఎవరికి ఏముంటాయి, ఏ ఆలోచనలు ఉంటాయి, నిద్ర వస్తుండదు. నైట్ నేను కూడా సరిగ్గా నిద్రపోలేదు, పొద్దున్న నేను 8 గంటల వరకు లేదు. బాగుంటుంది, ఓ 2 కొని తెచ్చుకుంటే అందరికి కొంచెం పెడతాం. ఓకే, సో సార్ ఇక్కడ ఎవరు సీరియస్గా తీసుకోకూడదు సార్, సరదాగా అంటున్నారు. ఓకేనా గురూజీ, సరదా ఓకేనా ఎవరైనా, ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు మనం అప్పుడప్పుడు యాక్టివ్గా ఉండి సరదాగా నవ్వుతుంటేనే అప్పుడు సబ్జెక్ట్ ఎక్కువ, అంతేగాని ఎవరిని కించపరచడం కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ అథ్లెట్స్ అంటే చెప్పారు కదా, క్రీడాకారులకి నొప్పులు వస్తుంటాయి. నెక్స్ట్ ఉమెన్, ఆడవాళ్ళకి ఎస్పెషల్గా నొప్పులు ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయంటే హైయర్ రిస్క్ డ్యూ టు ఆస్టియోపొరోసిస్. సాధారణంగా ఆస్టియోపొరోసిస్ వల్ల ఆడవాళ్ళకి నొప్పులు వస్తాయి. ఎందుకు అంటే 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోద్ది.
అవునా కదా? ఋతు చక్రం ఆగిపోయింది. ఋతు చక్రం ఎప్పుడైతే ఆగిపోయిందో, మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడైతే ఆగిపోయిందో, చెడు రక్తం బయటకు పోకపోవడం వల్ల మీ ఎముకలు గుల్లబారిపోతాయి. ఏం పోతాయి? గుల్లబారిపోతాయి. మీరు పడినా ఏవైనా ఎముకలు ఇరిపోయే అవకాశం ఉంది. ఈవెన్ మగవాళ్ళకి కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఆడవాళ్ళకైతే 75% వస్తాయి, మగవాళ్ళకి 25% వస్తాయి. ఓకే, సో హార్మోనల్ చేంజెస్. ఎందుకంటే ఎప్పుడైతే ఋతు చక్రం ఆగిపోయిందో, డేట్లు ఆగిపోయినాయో, ఆడవాళ్ళకి ఇరిటేషన్. ఒకసారి డేట్ ఎందుకు రావట్లేదు అబ్బా, పోయిన నెల వచ్చింది, ఇప్పుడు రాలేదు, 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, చిరాకుగా ఉంటుంది. డేట్లు కనుక రాకపోతే ఆడవాళ్ళకి మధ్య మధ్యలో మిస్ అవుతుంటే ఇరిటేషన్, కోపము, చిరాకు చాలా చాలా ఉంటాయి. మూడ్స్ అన్ని అప్డేట్ డిస్టర్బ్ అవుతాయి. సో హార్మోనల్ చేంజ్. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఇండివిజువల్. ఎవరైతే లావుగా బలంగా ఉన్నారో వాళ్ళు బరువంతా ఎవరు మోస్తున్నారు? వెరీ గుడ్, ఎవరు మోస్తున్నారు? కాళ్ళు. సో కాబట్టి మరి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా నొప్పులు వస్తాయి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ కామన్లీ ఎఫెక్టెడ్. నొప్పులు వస్తే సాధారణంగా మీ బాడీలో ఏ జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయంటే ఫస్ట్ నీస్. ఫస్ట్ ఏంటి? నీస్ అంటే ఏంటి? అందుకని చాలా మందికి ఏ నొప్పులు వస్తుంటాయి? వెరీ గుడ్. సో మోస్ట్ కామన్ అంటే బేస్ ది బాడీకి మోకాళ్ళు బరువు మోస్తుంది. రెండోది హిప్. హిప్ అంటే ఈ నడుము దగ్గర నుంచి ఈ మక్క వరకు ఉన్న దాన్ని హిప్ అంటాం. ఏమంటాము? దాన్నే మక్క అంటాం. ఈ హిప్ వల్ల పైన ఉన్నటువంటి బాడీకి సపోర్ట్, కింద ఉన్న లెగ్స్ కి సపోర్ట్. ఈ హిప్ ఉండడం వల్ల ఈ కాళ్ళు చేతులు కదులుతున్నాయి, నాకు మూమెంట్లు ఉన్నాయి, కాబట్టి హిప్ అనేది సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి సపోర్ట్స్ మూమెంట్ వచ్చిందా లేదా? నెక్స్ట్ ప్రోన్ టు ఆర్థరైటిస్. ఇదట ఆర్థరైటిస్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే కేళవాతం. ఏ వాతమా? సాధారణంగా మనకి వాతం అనగానే అమ్మో వాతం జబ్బా చాలా భయపడతారు, అవునా కదా? సో దాన్ని ఇంగ్లీష్ లో ఆర్థరైటిస్ అంటాం. ఏమంటాము? అంటే కేళవాతం. కీళ్ళు అంటే ఏంటి? ఎముకలు. కీళ్ళు అంటే ఏంటి? ఎముకలు. ఎముకలకి వచ్చాడు సార్, 2 బాటిల్స్ పెట్టించాడు సార్. నెక్స్ట్ ఇంకో నొప్పి చూడండి, షోల్డర్స్. షోల్డర్స్ అంటే ఏంటి? అవునా, చాలా మందికి అప్పుడప్పుడు మనం పడుకున్నప్పుడు ఏదో ఒక పక్కకి ఎలా పెట్టి పడుకుంటాం, ఏదో ఒక పక్కకే పెట్టి పడుకున్నాం. పొద్దున్న లేస్తే ఇవన్నీ వస్తాయి, అవునా? నేనైతే మీకు తెలీదు, నేను కనుక కంపల్సరీ హెయిర్ కటింగ్ వెళ్ళినప్పుడు హెయిర్ కటింగ్ ఇంకో 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఎక్స్ట్రా ఇస్తాను. భుజాలన్నీ చక్కగా ఏం చేస్తాను, నొప్పుతుంటే హాయిగా ఉంటుంది. సో భుజాలు నొప్పులు వస్తాయి. నెక్స్ట్ ఎల్బో. ఎల్బో అంటే ఏంటి? మోచేతులు అప్పుడప్పుడు నొప్పులు వస్తుంటాయి. నెక్స్ట్ రిపిటేటివ్ మోషన్ ఇంజురీస్. ఎప్పుడైతే రిపిటేటివ్ అంటే తరచుగా మాటి మాటికి తిరిగి ఉపయోగం. క్రికెట్ వేసేవాడు బౌలింగ్ చేస్తాడా? ఓవర్కి ఎన్ని బాల్స్ వేస్తాడు? ఒకవేళ 2020 అయితే 4 ఓవర్లు, వన్డే మ్యాచ్ అయితే 10 ఓవర్లు, అవునా? అదే టెస్ట్ మ్యాచ్ అయితే రోజుకి 20 ఓవర్లు అయ్యారు. మరి ఏసీ అది ఏమవుతుంది? భుజం అరిగిపోతుంది. మీరు చెప్పులు వేసుకుని నడుస్తుంటే ఏమవుతాయి? అలాగే వాడు మాటికి జాయింట్లు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతాయి? అరిగిపోతుంటాయి. కాబట్టి అప్పుడు కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫింగర్స్. అప్పుడు మనం ఏం చేస్తాం? అవునా, నొప్పులు వస్తాయి లేదా? సో ఫింగర్స్ అండ్ ఓకే బ్రిస్ట్. బ్రిస్ట్ అంటే ఏంటి అనుకుంటామా లేదా? ఇవన్నీ నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి నొప్పి వీటిని రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఏమంటాము? ఇంకా లాస్ట్ చెప్పాడు గౌట్ అని. గౌట్ అంటే నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు చెప్తుంది అర్థమవుతుందా? క్లియర్ గా ఉందా సార్? మీకు అర్థమవుతుందా సార్? సార్ మీకే సార్ అర్థమవుతుంది సార్? అమ్మ మీకు అర్థమవుతుందా సార్? పెద్ద మీకు అవుతుందా? వెరీ గుడ్ సార్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి సార్? నాది ఓకే, ఇది జాగ్రత్త. ఇక్కడ వరకు అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ ది జాయింట్. అసలు ఈ నొప్పులు రావడానికి కారణం ఏంటి అని కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే నేచర్ ఆఫ్ ది పైన్ లో ఫస్ట్ 2 రకాలు. ఒకటి యాక్యూట్ అంటే ఒక వారం నొప్పి వస్తుంది, తగ్గిపోతుంది. వారం రోజుల్లోనే నొప్పి తగ్గు. కొన్ని క్రానిక్ ఉంటాయి, దీర్ఘకాలంగా. ఒకసారి నడుము నొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా 2-3 నెలల వరకు అలాంటి నొప్పులు ఉంటాయి. ఇక్కడ చూడండి, చెక్ స్వెల్లింగ్, రెడ్నెస్. ఇప్పుడు నేను సైకిల్ దొక్కుతూ పడిపోయాను. సైకిల్ దొక్కితే ఏం చేస్తాను? పడిపోతే కొట్టిపోయాను మార్చి. ఇవన్నీ ఏమవుతుంది? ఇక్కడ కొట్టిపోతే ఏమవుతుంది? వెరీ గుడ్. ఏమవుతుంది అంటే రక్తం అంతా వచ్చి ఎర్రగా కనిపిస్తుంది. ఇక్కడ వాపు ఇప్పుడు దెబ్బ తగిలింది, ఎర్రగా కొట్టిపోయింది. కొంతసేపటికి అది ఏమైపోద్ది? తర్వాత ఏమవుతుంది? వాపు వస్తుంది. ఏమొస్తుంది? అవునా, ఇప్పుడు ఎర్రగా అయిపోయింది, వాపు వచ్చింది. తర్వాత అది ముట్టుకుంటే చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? ఎలా ఉంటుంది? మంట వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? మీకు తలపోటు వచ్చినప్పుడు చెయ్యి తల మీద పెట్టుకుని ఎలా ఉంటుంది? అవునా, అంటే నొప్పి వస్తే మనకి ఏమొస్తుంది అనమాట? వేడి వస్తుంది. సార్ వాటర్ బాటిల్ ఉందా సార్? 2 వాటర్ బాటిల్స్ ఇక్కడ పెట్టించండి. ఇలా పంపించాం, ఇలా పంపించాం సార్. వాటర్ ఉందా నాకు కదా, అలా పెట్టాము. ఓకే, సో మనకి నొప్పి వాంత్ అంటే వేడి ఉంటుంది. అర్థమైందా మీకు నొప్పులు వస్తే? నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తించుకోండి, కాళ్ళు నొప్పులు వచ్చిన మీ ఇంట్లో నొక్కించుకోండి. కాళ్ళని ఎలా ఉంటాయి? వేడిగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అవునా కదా? కాళ్ళు నొప్పులు వచ్చిన ఎవరైనా కాళ్ళు ఏంటి ఎంత వేడిగా ఉన్నాయి అంటే నొప్పి వచ్చింది కాబట్టి అక్కడ ఏముంటది? వేడి ఉంటుంది.
నువ్వు ఈ దెబ్బ తగిలి కొట్టుకుపోతే ఏమవుతుంది? ఇక్కడంతా కొట్టుకుపోయి ఏమవుతుంది? కొట్టుకుపోతే ఏమొస్తుంది? ఎలా కనిపిస్తుంది? చర్మం అంతా కనిపిస్తుంది, ఎర్రగా కనిపిస్తుంది. కొంతసేవుడికి ఏమవుతుంది? అది వాచిపోతుంది. అవునా? అంటే చూడండి, స్వెల్లింగ్ అంటే వాపు, రెడ్నెస్ అంటే ఎర్రగా కనిపిస్తుంది, వామ్స్ అంటే ఏంటి? వేడిగా ఉంటుంది. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫై ది ఎఫెక్టెడ్ జాయింట్. సాధారణంగా జాయింట్స్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయంటే, ఫస్ట్ నేను కనుక పడిపోతే ఒక ఆలోచన ఇరిగిపోతుంది, అంటే ఒక జాయింట్ ఇరిగిపోయింది. ఎన్ని ఇరిగిపోయినాయి? పడిపోతే ఎన్ని ఇరిగిపోయినాయి అమ్మా? అవునా? నన్ను ఇప్పుడు వెళ్తూ ఉంటే లారీ గుద్దీసింది లేదా బస్సు గుద్దీసింది, ఎన్ని జాయింట్లు ఇరిగిపోతాయి? మల్టిపుల్ జాయింట్స్. అవునా కదా? అయితే కాలు చేయ లేదా పక్కడింపులు అన్ని ఇరిగిపోతాయి కదా? అవునా? అంటే ఎక్కువ జాయింట్, సో మల్టిపుల్ జాయింట్స్ ఇరిగిపోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఉంటే లుక్స్ ఫర్ సిమ్టమాటిక్ సిమ్టమ్. సాధారణంగా నీకు నొప్పులు వస్తే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ ఫీవర్. మీ ఇంట్లోని రేపు వరలక్ష్మి వ్రతము లేదంటే మీ ఇంట్లో ఏంటిది దీపావళి వస్తుంది, మీరు ఇల్లు అంతా ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. ఆడవాళ్ళు క్లీన్ చేసి కింద కడిగి మీద కడిగి బూజులు దులిపి ఇన్ని పనులు చేస్తే మీ ఒళ్ళు ఏమైపోద్ది? అలిసిపోతే సాయంత్రానికి ఏమవుతాయి? నొప్పులు వస్తాయి. నొప్పులు వస్తే మీ ఒళ్ళు ఎలా ఉంటుంది? పులపురం వచ్చి జ్వరం వస్తుంది. అవునా? సో ఫీవర్ వస్తుందా లేదా నొప్పులు వస్తే? నేను చెప్పేది అర్థమవుతుందా? రెండోది ఫ్యాటిక్. ఇన్ని పనులు చేసిన తర్వాత హుషారుగా ఉంటావా నీరసంగా ఉంటావా? ఫ్యాటిక్ అంటే అర్థము అలసట. ఫ్యాటిక్ అంటే అర్థం ఏంటి? అలసట. అంటే నువ్వు ఎక్కువ పనులు చేయడం, నీ బాడీ అలసిపోయింది, జ్వరం వచ్చింది. పైగా పని చేయడం వల్ల ఎలా ఉన్నావు? నువ్వు అలిసిపోయి ఉన్నావు. నెక్స్ట్ ఇంకోటి ర్యాషెస్. ఒక్కోసారి మీకు నొప్పులు ఎక్కువ వచ్చినప్పుడు కూడా బాడీ మీద దద్దుర్లు వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే మీరే చెప్పండి, బాగా పనిచేసి మీరు అలసిపోయారు, అలసిపోయిన తర్వాత ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, ఇంటికి వెళ్ళగానే తింటారా తినకుండా పడుకుంటారా? నొప్పులుగా ఉన్నప్పుడు ఎవరైనా సరే అబ్బా నాకేం తినలేదు, ఏం కావాలి అప్పుడు? మనకి రెస్ట్ కావాలి. నువ్వు భోజనం చేయకుండా కూడా ఏం చేస్తావు? నీకు నొప్పులు వస్తూనే ఉన్నాయి, నువ్వు భోజనం తినకుండా పడుకుంటే లావు అవుతావు, సన్న అవుతావు, సో వెయిట్ లెస్ అవుతావు. ఇవన్నీ నొప్పులకి కారణం. ఇవన్నీ కూడా దీనికి కారణాలు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ ఆర్థరైటిస్? ఆర్థరైటిస్ అంటే తెలుగులో కేళవాతవా. ఏంటండి ఆర్థరైటిస్ అంటే? ఏంటి? అంటే కీళ్ళకు సంబంధించినటువంటి వాత. ఓకేనా? ఫస్ట్ ఆర్థరైటిస్ ఇస్ ద ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే మంటతో కూడిన నొప్పి, మంటతో కూడిన నొప్పి. నెక్స్ట్ ఆఫ్ వన్ జాయింట్, అంటే ఒక జాయింట్ రావచ్చు లేదా మల్టిపుల్ జాయింట్స్ రావచ్చు. దేర్ ఆర్ వేరియస్ టైప్ ఆఫ్ ది ఆర్థరైటిస్. అంటే కీళ్ళవాతాలు చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా ఏంటంటే రొమటైట్ ఆర్థరైటిస్. ఏంటండి? రెండోది ఆస్టియో ఆర్థరైటిస్. ఏంటి అంటే నొప్పులు రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి రొమటైట్ ఆర్థరైటిస్, రెండోది ఆస్టియో ఆర్థరైటిస్. ఈ రొమటైట్ ఆర్థరైటిస్ అంటే ఏంటి చెప్తాను, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే చెప్తాను. ఇవి చెప్పిన తర్వాత మీరు లైఫ్ లో ఎవరికి ఏ నొప్పి వచ్చినా మీరే డిసైడ్ చేసేస్తారు. మీరు డాక్టర్ చదువుకోక్కర్లేదు, కానీ మీరు సిమ్టమ్స్ చెప్తే, లక్షణాలు చెప్తే ఇది 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 మీరే చెప్పేస్తారు. దానికి ఏం వాడాలో కూడా మీ అప్లైన అడగకుండా నేను మీకు చెప్తాను. సరేనా? నెక్స్ట్ చూడండి, సిమ్టమ్స్ అంటే లక్షణాలు. సిమ్టమ్స్ అంటే ఏంటి? సిమ్టమ్స్ అంటే ఏంటి? లక్షణాలు. ఏంటి ఆ లక్షణాలు అంటే ఫస్ట్ది మీకు పెయిన్ఫుల్ జాయింట్. అంటే జాయింట్ లో ఏమొస్తుంది? నొప్పి వస్తుంది కదా. రెండోది స్టిఫ్ జాయింట్. అంటే అర్థం ఏంటి? ఇందాక ఏం చెప్పారు? స్టిఫ్ అంటే అంటే నొప్పులు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఎక్కువగా మొడవలేము, బాచి మట వేసుకుని కూర్చోలేము. అంపైర్ మీకు తెలుసా, ఇది వరకు అందరూ కూడా ఇండియన్ స్టైల్ లెటర్కి వెళ్ళేవారు. ఇండియన్ స్టైల్ లెటర్లు అంటే ఎలా ఉండేవి? ఇంట్లో ఎలా ఉండేవి? ఇండియన్ స్టైల్ అంటే ఎన్ని ఉండేవి? అవునా? ఇలా కూర్చునేవారు, లేచేవారు. అవునా? ఇప్పుడు మన కూర్చొని లేగడానికి ఏం పట్టేస్తున్నాయి మనకి? కాబట్టి ఇంట్లో ఏ స్టైల్ ఉందో మనకి ఇప్పుడు? వెస్ట్రన్ స్టైల్ కూర్చునేది. అవునా? అవునా కదా? ఎందుకంటే మనం కూర్చొని లేగడానికి కాళ్ళు పట్టేస్తున్నాయి కదా. ఇది వరకు భోజనం చేసినప్పుడు ఎలా కూర్చునేవారు తెలుసా? బాచి మట వేసుకుని, పీట వేసుకుని బాచి మట వేసుకున్నారు, లేదంటే కింద చాప వేసుకుని బాచి మట. ఇప్పుడు మనకి డైనింగ్ టేబుల్. అందుకనే నువ్వు ఇలా తింటా ఉంటావు, కింద నుంచి ఇలా పెరుగుతావు, ఇలా తింటా ఉంటావు. అందుకని ఈ మధ్యకాలంలో బొజ్జలు రావడానికి కారణం ఏంటంటే, ఒకటి డైనింగ్ టేబుల్, రెండోది స్కూటర్. నువ్వు ఇదివరకు నడవాలంటే కొంత దూరం నడిచి వెళ్ళేవాడు, ఇప్పుడు ఇంట్లో నుంచి బైక్ ఇక్కడే. అవునా? మరి షాప్కి వెళ్ళే వరకు బైక్. అవునా? సో ఇంకోటి ఏంటంటే స్వెల్లింగ్. స్వెల్లింగ్ అంటే ఏంటి? వెరీ గుడ్, ఎక్సలెంట్. స్వెల్లింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ టింగ్లింగ్. టింగ్లింగ్ అంటే ఏంటి? కాదు, టింగ్లింగ్ అంటే జలధరింపు. ఏంటి? గొంగళ పురుగు మీకు పడింది ఎలా ఉంటుంది మీకు? ఒళ్ళు జలధరిస్తుంది. అవునా? అవునా కదా? గొంగళ పురుగు అంటే ఒళ్ళు జలధరిస్తుంది. అదే సీతాకోక చిలక, తమన్న ఒంటి మీద ఎన్ని చిలకలు పెట్టాడు నా బాబుల్లో. అవునా? ఆనందం చిలక. మరి చిలక, సీతాకోక చిలక ఎక్కడి నుంచి వచ్చింది? గొంగళ పురుగు నుంచి వచ్చింది. కానీ గొంగళ పురుగు చూస్తే మనం చిరాకు పడతాం, సీతాకోక చూస్తే
అవునా? టింగ్లింగ్ అంటే అర్థం ఏంటి చెప్పాను? జలదరింపు. వెరీ గుడ్. టింగ్లింగ్ అంటే అర్థం ఏంటి? జలదరింపు. నెక్స్ట్ ఇంకోటి రెడ్నెస్. ఏంటి? నొప్పులు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. అవునా కదా? మీకు సెగ్గడ్డ వేసింది, సెగ్గడ్డ వేసినప్పుడు అది నొప్పి వస్తుంది, చూస్తే ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఏదైనా నొప్పి వచ్చినప్పుడు ఎర్రగా ఉంటుంది. రెడ్యూస్డ్ రేంజ్ ఆఫ్ మోషన్. మీకు కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటే మన యొక్క రెడ్యూస్డ్ అంటే తగ్గడము, రేంజ్ ఆఫ్ మోషన్ అంటే కదలికలు తగ్గిపోతాయి. మీ కాళ్ళు నొప్పులు ఉంటే ఎక్కువసేపు నడుస్తావు మానేస్తావు. సో కాబట్టి ఇది తగ్గిపోతుంది. నెక్స్ట్ జాయింట్ డిఫార్మిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వినండి. జాయింట్ డిఫార్మిటీ. ఫార్మిటీ అంటే ఏర్పడదు. ఫార్మిటీ అంటే ఏంటి? మరి డిఫార్మిటీ అంటే విడిపోవడం. ఇప్పుడు జాయింట్లు అట మీకు విడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, నేను వయసులో ఉన్నప్పుడు బాగానే ఇలా నిల్చున్నానా లేదా? అవునా? చాలా నుంచి. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత నా కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు పెరిగిపోతే, నేను కనుక సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుపోతే, ఇప్పుడున్న కాళ్ళు చూడండి ఇంకా ఎలా ఉన్నాయి? తిన్నగా ఉన్నాయా? కొంతకాలం అయిపోయింది ఇదే కాళ్ళు. బాబాయ్ బాగున్నావా? ఏమైంది కాళ్ళు? అప్పుడప్పుడు మీరు చూస్తున్నారు లేదు ఇలాగా? ఆయన స్వతహాగా పెళ్లికి ముందు బాగానే ఉన్నాడు, కానీ ఆ కీళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం కాళ్ళు ఏమైపోయింది అంటే ఉన్న రూపాన్ని కోల్పోయి లేదా? డిఫార్మిటీ అంటే ఉన్న రూపాన్ని కోల్పోవడం. అవునా? ఇంకా చెప్తాను, పొడవుగా ఉన్న 6 అడుగులు ఉన్నటువంటి వ్యక్తి కూడా, ఆడవాడి కూడా పెళ్లికి ముందు బాగానే ఉంటుంది. పెళ్లి అయిపోయిన తర్వాత కొంతకాలం అయిన పల్లెటూరులో మీరు వెళ్ళి చూస్తే ఆ ముసలోడు ఎలా నడుస్తాడు? ఎలా నడుస్తాడు? అవునా కదా? ఏమైంది అడిగి? బాడీ ఎముకల మధ్య వంగిపోయింది. అవునా కదా? ఇలా వంగు నడుస్తాడు, అంత పొడవున్నాడు. అదే పల్లెటూరులో కనుక మీరు చూస్తే ముసలాళ్ళు ఆడవాళ్ళు కూడా ఎలా నడుస్తారు తెలుసా? బాబు ఎప్పుడొచ్చా? అవునా? అంటే అప్పటి వరకు తిన్నగానే ఉంది కదా నాడు, మరి ఇప్పుడు ఏమైంది? అవునా? డిఫార్మిటీ అంటే ఉన్న రూపాన్ని కోల్పోవడం. అది ఎందుకు కోల్పోతారంటే నొప్పులు ఇచ్చినప్పుడు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది ఏమైంది? పల్లెటూరులో చూసారు మీరు ఆడవాళ్ళని? అప్పుడప్పుడు పల్లెటూరులో చాలా ఊర్లో, పల్లెటూరు మామూలు ఊర్లో కూడా చాలా మంది ముసలి వాళ్ళు ఎలా వంగిపోతారు? అవునా? వంగిపోయి నడుస్తారు కదా ఇలాగా. మరి ఆవిడ పెళ్లి చేసుకుని పిల్లలు కన్నది అన్ని బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు వంగిపోయింది? సో ఇది ప్రాబ్లం. ఆర్థరైటిస్ అంటే అర్థమైందా? ఆర్థరైటిస్ అంటే తెలుగులో అర్థం ఏంటి? ఏంటి? ఆర్థరైటిస్ అంటే ఏంటి? కీళ్ళవాతం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కామన్ కాజెస్ ఆఫ్ జాయింట్. సాధారణంగా జాయింట్ పెయిన్స్ రావడానికి కారణాలు ఏమిటి అంటే, ఒకటి ఆస్టియోఆర్థరైటిస్. ఏంటండి? రెండోది రొమటైడ్ ఆర్థరైటిస్. రెండోది ఏంటి? మూడోది స్పాండిలోఆర్థరైటిస్. ఏంటి? నాలుగోది వైరల్ ఆర్థరైటిస్. ఇవి కారణాలు కాదు కానీ కారణాలు నొప్పులు వస్తాయి, ఇవి మనకి అక్కర్లేదు. ముఖ్యంగా దీంట్లో 3 రకాలు ముఖ్యంగా చెప్పాడు. ద టాప్ 3 మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ ద ఆర్థరైటిస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న కీళ్ళవాతంలో ముఖ్యంగా ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, 2 రొమటైడ్ ఆర్థరైటిస్, 3 గౌట్. ఈ 3 మీకు నేను చెప్పేస్తే అద్భుతం. అస్సలు మీరు ఇంత ఈజీగా ఉంటుందా, ఇంత బాగుంటుంది? నొప్పులు అంటే ఇన్ని రకాలు ఉన్నాయని మీరే చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఆస్టియోఆర్థరైటిస్. ఫస్ట్ ఏంటి? ఈ ఆస్టియోఆర్థరైటిస్ లో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మానవుని యొక్క శరీరం ఇది ఆడమగా పక్కన పెట్టండి, ఎముకలు ఎలాగైనా ఉంటాయి అందరికి. ఇక్కడ మీరు నాకు చెప్పాలి ఇప్పుడు సమాధానం. మీ మెడ దగ్గర ఉన్నటువంటి ఎముక చిన్నదొంటదా పెద్దదొంటదా? సార్ చిన్నదొంటదా పెద్దదొంటదా? నేను అడిగిన చెప్పండి, చిన్నదా పెద్దదా? చిన్నది. మీరు ఎప్పుడైనా కోడి మాంసం కొట్టించుకున్నారా? మెడకైనా ఎన్ని ముక్కలు కొట్టించుకుంటారు? 4-5 ముక్కలు కొట్టించుకుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మెడ ఎముక, మీ యొక్క ఎముక చూడండి, ఈ మెడ ఎముక చిన్నదుందా పెద్దదుందా? పెద్దది. ఏంటది? ఎందుకంటే చిన్నదంటే చాలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ చిటికిన వేలు ఉంది కదా, ఈ చిటికిన వేలు ఇక్కడ ముడుస్తుంది, ఇక్కడ ముడుస్తుంది, ఇక్కడ ముడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎముకలు చిన్నవా పెద్దవా? మరి ఈ ఎముక చిన్నదా పెద్దదా? వెరీ గుడ్. ఏంటి? నెక్స్ట్ మీ షోల్డర్స్. షోల్డర్స్ అంటే భుజాలు. ఎముకలు చిన్నవా పెద్దవా? అందుకని తెలుగులో ఈ మధ్యకాలంలో ఒక సినిమా తీసాడు, బాహుబలి. అంటే అర్థమని తెలుసా? అంటే బాహువుల వంటి భుజములు కలిగిన వాడు, అంటే పెద్ద భుజములు కలిగిన వాడు. ఏంటి? మరి పెద్ద భుజములు కలిగిన వాడంటే ఆ హీరో కూడా పెద్ద భుజాలు కలగాలి. అందుకనే హీరోని ఎవరు పెట్టారు? ప్రభాస్. సంకేతంగా మనకు చూడండి, ఒక్కొక్క సినిమా డైరెక్టర్ ఎలా చెప్తారంటే, అనుష్కని తీసుకెళ్తున్నప్పుడు ఆ పడవ యొక్క కర్ర పడిపోతే 2 చేతులు చాపాడా? అంటే భుజాలు పెద్దగా ఉన్నాయి, పొట్టుకున్నాయి. అంటే ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటాడు డైరెక్టర్, మనకు తెలియదు. అంటే భుజములు అంటే పెద్ద భుజములు కలిగిన వాడు. అందుకనే దాని మీద భుజాల మీద ఏం చేసింది? నడిచింది. సో మరి మీరు చెప్పండి, నాలాటోనో ఆలీగాడనో పెట్టారు అనుకో, ఏం పెట్టచ్చు పేరు?
బాహుబలి కాదు, బావురి పిల్లి. బాహుబలి కాదు, ఎందుకంటే భుజాలు చిన్నగా ఉంటాయి కాబట్టి. సో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎముకలు పెద్దవా చిన్నవా? వెరీ గుడ్. నెక్స్ట్, ఈ యొక్క ఎముకలు చిన్నవా పెద్దవా? ఈ యొక్క ఎముకలు పెద్దవా చిన్నవా? నెక్స్ట్, మీ యొక్క స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస చిన్నదా పెద్దదా? వెరీ గుడ్. నెక్స్ట్, హిప్ అంటే మీకు చెప్పాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే భాగము హిప్ అంటే తుంటి ఎముక అంటారు. ఇది చిన్నదా పెద్దదా? నెక్స్ట్, ఈ చేతులు చూడండి, చేతుల దగ్గర ఈ ఎముకలు చిన్నవే, ఈ ఎముకలు చిన్నవే ముడుస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎముక చిన్నదా పెద్దదా? చిన్నదా పెద్దదా? సో కాబట్టి ఎముకలు పెద్దది. నెక్స్ట్, కాళ్ళ ఎముకలు చిన్నవా పెద్దవా? దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? వెరీ గుడ్. పెద్ద ఎముకలకు నొప్పి వస్తే దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఏమంటాము? ఇప్పుడు అర్థమైంది ఆస్టియోఆర్థరైటిస్ అంటే? సార్ వాటర్ బాటిల్ తీసుకోండి. మీరే సార్, మీరే సార్, మీరే సార్, కొద్దిగా తాగండి సార్ ప్లీజ్, కొద్దిగా తాగండి. తాగేసి నాకు ఇచ్చాడు, ఏం పర్లేదు, నేనేమి ఇబ్బంది పెట్టలేదు. ఓకే, సో పెద్ద ఎముకలకు వచ్చే నొప్పులు ఏమంటాము? అర్థమైందా మీకు? ఏ ఎముకలకు వస్తే ఆస్టియోఆర్థరైటిస్? పెద్ద ఎముకలు. పెద్ద ఎముకలు ఎక్కడ ఉన్నాయి మీకు? ఎక్కడ ఉన్నాయి పెద్ద ఎముకలు? ఏమ్మా కాలు ఎక్కుతున్నాయా? దీన్ని ఆర్థరైటిస్ అంటారు. ఓకే, ఇది అర్థమైందా మీకు క్లియర్ గా? పెద్ద ఎముకలకు వచ్చే వ్యాధిని ఏమంటాము? వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ మీకు నార్మల్ గా మన దాంట్లో ఎవరు చెప్పరు, మన దాంట్లో ఎవరు ఎప్పుడు ఏసీ ఏదో చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు అర్థం అవ్వాలి అంటే పిక్చర్ చూపించాలి. పిక్చర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువసేపు జ్ఞాపకం ఉండదు. అందుకని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది హిప్ జాయింట్, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే తుంటి ఎముక. ఈ తుంటి ఎముక చూడండి, ఇక్కడ నార్మల్ గా ఉంటే ఎముకకి ఎముక మధ్యలో గుజ్జు ఉంటుందని చెప్పాను కదా ఇందాక. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము? కార్టిలేజ్ అంటారు. ఏమంటాము? కార్టిలేజ్ అన్నారు కదా. మీకు ఇంగ్లీష్ తెలియాలి, తెలుగు. కార్టిలేజ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, గుజ్జు ఎలా ఉంది? నీలం ఉందా లేదా? ఇది బాగుంది. ఇక్కడ కూడా గుజ్జు బాగుంది. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ ఏ ఎముకలకు వచ్చే వ్యాధి? వెరీ గుడ్. మరి ఇది పెద్ద ఎముక చిన్న ఎముక? ఇప్పుడు పెద్ద ఎముక దగ్గర వచ్చి ఇది బాగానే ఉంది, ఇక్కడ ఎలా ఉంది? కార్టిలేజ్ ఉందా? కార్టిలేజ్ అంటే ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు ఉందా? అందుకని ఎముక ఎముక రాపిడి జరిగితే నీకు నొప్పులు వస్తున్నాయి. అర్థమైందా మీకు? రెండోది, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బోన్ జాయింట్ దగ్గర ఇక్కడ లేదు కదా, కార్టిలేజ్ అంతా పోయింది. నెక్స్ట్, ఇది మక్క. ఇదేంటి? ఈ మక్క దగ్గర చూడండి బాగానే ఉంది, ఇక్కడ ఈ మూల ఏమైపోయింది? పోయిందా? నెక్స్ట్, వేళ్ళు మధ్యలో ఇక్కడ ఎలా వచ్చినాయి? వాపులు వచ్చినాయి. ఓకే ఓకే, ఇది ఆస్టియోఆర్థరైటిస్ కి. మనకి ఆస్టియోఆర్థరైటిస్ ఏ ఎముకలకు వచ్చేవి? అది పెద్ద ఎముకలకి వచ్చారు. ఎక్కడున్న పెద్ద ఎముకలు? ఓకే, మెడ, నడుము, చేతులు, కాళ్ళు, ఇవన్నీ. అర్థమైందా మీకు? నెక్స్ట్ చూడండి, ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే ముందు కనుక తీస్తే ఈ యొక్క ఎముకకి ఎముక మధ్యలో కార్టిలేజ్ బాగానే ఉంది, ఈ జాయింట్ కార్టిలేజ్. కానీ మీకు కీళ్ళు నొప్పులు ఎక్కువ వస్తున్నాయంటే చూడండి, ఆ బొమ్మ ఎలా ఉంటుందంటే ఇదంతా ఎలా ఉంది? బోన్ ఎక్స్పోజర్ అంటే ఎముక కనిపిస్తుంది, కార్టిలేజ్ ఇంజరీ, ఇక్కడ అంతా కూడా గుజ్జంతా పోయింది, అవునా కదా? సో ఇలా ఉంటుంది. అందుకని మీకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. రెండోది రొమటైడ్ ఆర్థరైటిస్. ఏంటండి? మొదటిది ఏంటి? మొదటిది ఏంటి? ఏ ఎముకలకు వచ్చే వ్యాధి? పెద్ద ఎముకల మధ్య ఏం తగ్గిపోతుంది? ఇది గుర్తించుకోండి. వెరీ గుడ్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఎముకలకి పెద్ద ఎముకలు ఏమవుతుంది? గుజ్జు తగ్గిపోతుంది. అది గుర్తించుకోండి. పెద్ద ఎముకలు ఏం తగ్గిపోతుంది? దాన్ని ఏ వ్యాధి అంటాము? ఆస్టియోఆర్థరైటిస్. ఇప్పుడు చూడండి, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే సాధారణంగా రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో మంట కలిగిస్తుంది. కీళ్ళలో ఏం కలిగిస్తుంది? అందుకని అప్పుడప్పుడు చాలా మంది, సార్ నా పాదాలు, నడుము మండుతుంది, తల, కాలి, చేతులు మండుతున్నాయి అంటాం. కాబట్టి మంటతో కూడుకున్నటువంటి వ్యాధి ఇది ఆటో ఇమ్యూని, దానికి అదే వస్తుంటుంది. ఎక్కడెక్కడ వస్తుందో చూడండి. దీంట్లో లక్షణాలు చెప్తున్నాను. ఒకవేళ రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తే బాడీలో ఏం ఎఫెక్ట్ అవుతుందంటే ఎక్కువగా నీకు నొప్పులు వస్తుందా చెప్పాను. చిన్న చిన్న పనులు చేసిన నొప్పులు వస్తే ఏమైపోయింది? ఫీవర్ వస్తుంది. నెక్స్ట్, నీ కళ్ళు రెడ్డగా అయిపోతుంది. ఎలాగైపోతాయి? రెడ్డగా అయిపోతుంది. ఇంకోటి తెలుసా, ఒక్కొక్కసారి రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తే నువ్వు ఊపిరి పీల్చుకోలేవు. ఏం చేయలేవు? బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్, ఇంకోటి ఎనిమియా అంటే అర్థం ఏంటంటే ఇది రక్తం తగ్గిపోతుంది. ఎనిమియా అంటే అర్థం ఏంటి? దేనివల్ల? వెరీ గుడ్, రొమటైడ్ ఆర్థరైటిస్. దీనివల్ల? నెక్స్ట్, ఇంకోటి ఫ్యాటిక్. ఫ్యాటిక్ అంటే అలసిపోవడం. వెరీ గుడ్. ఏంటండి? అంతేకాదు, అప్పుడు నీ స్కిన్ మీద దద్దుర్లు వస్తాయి. ఏమొస్తాయి? దద్దుర్లు వస్తాయి. అంతేకాదు, నీ యొక్క నోరు కూడా మాటి మాటికి ఆరిపోద్ది, పొడిగి వారిపోద్ది.
నీకు షుగర్ ఉంటే నోరు ఆరిపోయిందంటే ఓకే, కానీ నువ్వు యవ్వనంలో ఉన్నావు, కాలి నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు నోరు ఏమవుతుంది అంటే ఏం ప్రాబ్లంలో ఉన్నావు నువ్వు? ఓకే, ఒక్కోసారి ఈ నొప్పులు వచ్చి ఏమొస్తుంది తెలుసా? ఏంటి దేవుడా నాకు ఈ నొప్పులు వచ్చేరాగా, నా జీవితం ఏంటనే దేంట్లో వెళ్తావు నువ్వు? డిప్రెషన్ లో వెళ్తావు. ఏం దాంట్లో వెళ్తావు? ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేటువంటి ఎఫెక్ట్స్. ఇక్కడ బొమ్మలు జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇదేంటిది? కాలు. మీ బట్టలు వెళ్ళింది అవునా కదా? కాలు బట్టలు వెళ్ళి తిన్నగా ఉందా వంకగా ఉందా? చాలా మంది కాళ్ళు వెళ్ళి చూడండి తిన్నగా ఉండవు, వంకర పోయినట్టుగా వంగేసినట్టుగా ఉంటాయి కదా, అంటే వాడు దేంతో సఫర్ అవుతున్నాడు? ఏంటి? అంతేకాదు ఈ బట్టలు వేసి రెండో వేలు చూడండి ఎలా ఉందంటే సుత్తించుకుని కొట్టేస్తే తప్పటికి అయిపోయినట్టు ఉందా లేదా? అవునా? నెక్స్ట్ ఈ వేల మీద ఏమొచ్చినాయి? గొడుగులు వచ్చినాయి. ఏమొచ్చినాయి? గొడుగులు వచ్చినాయి. ఇలాగ ఎవరికైనా కాళ్ళు కనిపించిన వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారు? రొమటైడ్. ఇప్పుడు మీరు ఇంకా క్లియర్ గా చెప్తారు ఇదేంటిది? ఇదేంటిది? కాలు కదా. వెరికోసిస్ అనేది తర్వాత చెప్తాను. వెరికోసిస్ ఈ కాలు ఈ వేలికి గ్యాప్ ఉందో దగ్గరికి ఉన్నాయి? గ్యాప్ ఉంది. నెక్స్ట్ నరాలన్నీ ఎలా కనిపిస్తున్నాయి? పచ్చగా రక్తం కనిపిస్తూ పచ్చగా ఉన్నాయి కదా. చాలా మందికి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు, రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఇలాగే వేళ్ళు దూరంగా ఉంటాయి, కాళ్ళని నరాలు పొంగిపోయి పచ్చగా కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? అవునా కదా? నెక్స్ట్ రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తే కనుక ఆ యొక్క ఎముకలు ఎలా ఉంటాయంటే వేళ్ళని కూడా, ఇప్పుడు నాకు వేళ్ళు చూడండి తిన్నగా ఉన్నాయి, అదే నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది ఏమైపోతే వంకర వంకరగా పోతాయి. ఎలా ఉంది వేలు? అవునా? ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా నొప్పులతో బాగుంటున్నారు వాళ్ళ యొక్క చేతులు చూడండి ఎలా ఉంటాయి? వంకరలు పోయి ఉంటాయి. ఓకేనా? ఎవరికి అర్థమైందా? ఇలా వంకరగా ఉండండి ఏడుతో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి చాలా మందికి వచ్చేటువంటి ప్రాబ్లం ఇదేంటి? ఇదేంటి? మీ అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయి. వెరీ గుడ్. మీకు ఇదేంటిది? బటన్ వేలి పక్కన ఒక భాగం ఉంటుంది, మీకు ఉందా లేదా? అప్పుడప్పుడు ఇది బాగా నొప్పి వస్తుంది. అవునా? రాత్రి నిద్రపోయినప్పుడు కూడా నొప్పి వస్తే చాలా మంది లేచి కూర్చొని నొప్పుకుంటూ ఉంటారు పాదాలు. అవునా కదా? ఇంకోటి ఇక్కడ చూడండి ఈ వేలు కూడా బొడుగు వచ్చింది. ఇదేంటి? ఇదేంటి? కాలేనా? మీ కాలు దగ్గర అప్పుడప్పుడు ఇక్కడ నొప్పి వస్తుందా? ఇక్కడ నొప్పుకుంటామా లేదా? అవునా? నెక్స్ట్ ఇదేంటి? మడమ కూడా ఒకసారి నొప్పి వస్తూ ఉంటది. అవునా? అప్పుడు మడాలని నొప్పుకుంటాం లేదా? నెక్స్ట్ ఈ మడానికి ఈ యొక్క వేలికి మధ్యలో ఇక్కడ ఏముంటుందంటే ఫుట్ ఉంటుంది, అక్కడ ఎముకలు ఉంటాయి. కావాలి మీ కాళ్ళ దగ్గర చూసుకోండి. ఓకేనా? వేళ్ళకి వెనకాల మడానికి మధ్యలో ఉందా లేదా? ఇక్కడ కూడా ఏమొస్తాయి ఒకసారి నొప్పులు. ఈ నొప్పులన్నీ వస్తాయంటే మీకు ఏంటి ప్రాబ్లం ఉన్నట్టు? ఏం ఆర్థరైటిస్? ఇక్కడ లాస్ట్ ఫైనల్ గా మీరు ఇంకోటి చెప్తున్నారు ఇదేంటిది? అప్పుడు పాదం కింద కూడా నొప్పులు వస్తాయి. ఎవరికైనా వచ్చినాయా లేదా? అవునా? పాదం కింద నొప్పులు వస్తాయి. మనం కూర్చొని నొక్కుంటాం. అవునా? లేదంటే అప్పుడప్పుడు ఏం నొక్కించుకుంటాం? పాదాలు నొక్కించుకుంటాం. ఏం నొక్కించుకుంటాం? ఇంకోటి తెలుసా? ఈ పాదాలకి మన శరీరంలో ప్రతి ఆర్గానికి మంచిగా ఉన్నాయా? ఒకసారి ఆ పక్కకి ఇవ్వండి. ఉన్నాయి ఆ పక్కకి ఇవ్వండి. ఆయనకి ఇవ్వండి. మీకే సార్ ఒకసారి తాగండి. ఓకే. నెక్స్ట్ అప్పుడప్పుడు ఈ పాదాలకి నొప్పులు వస్తుంటే మనం ఏం చేస్తాం? నొప్పులు నొక్కించుకుంటాం. ఇంకోటి తెలుసా? చాలా మందికి మన పాదాలు నొక్కుతున్నప్పుడు ఆ బటన్ వేలు కానీ ఏళ్ళు కానీ నొక్కుతున్నప్పుడు ఒకసారి గుండెకి కనెక్ట్ అయి ఉంటుంది, ఒకసారి లివర్ కనెక్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి శరీరంలో ప్రతి అవయవానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ పాదాల దగ్గర ఆక్యుపెన్షనింగ్ ఉంటుంది. అందుకని ఎవరికైనా ఎప్పుడైనా ఆరోగ్యం బాగుండాలి అంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ చేతో లేదా అమ్మగారి చేతో పిల్లల చేతో ఏం నొక్కించుకోవాలంటే పాదాలు నొక్కించుకోవాలి. పడుకునేటప్పుడు కాళ్ళకి కొబ్బరి నూనె ముద్దాత కొబ్బరి కలిపింది ఉంటుంది కదా, అది రాసి మసాజ్ చేయించుకుంటే మరుసటి రోజుకి మీరు చాలా హెల్దీగా ఉంటారు. మరుసటి రోజుకి మీరు చాలా, ఎందుకంటే ఇవన్నీ కూడా నొక్కుతున్నాం కదా, నొక్కాం కాబట్టి మన శరీరంలో అవయవాలన్నీ కూడా చక్కగా ఫంక్షనింగ్ ఉండి నీకు రోగాలు ఉండవు. అందుకనే ఇది వరకు మీకు తెలుసా, ప్రతిరోజు పడుకునే ముందు భర్తలకు ఏం చేస్తారు భార్యలు? కొన్ని భర్తలకు భార్యలు ఏంటండి? మనకి శ్రీ మహావిష్ణువు ఎవరు? ఆయన పడుకుంటాడు, కాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి కూడా చెప్పాడు విష్ణుమూర్తి, ఏమైనా అక్కడ కాళ్ళు అక్కడ ఈ ప్రపంచంలో బాధల్ని చూడలేకపోతున్నాను, తిరిగి నాకేమొస్తున్నాయి కాబట్టి కొంచెం కాళ్ళు నొక్కమన్నాడు. అందుకని ఏం చేస్తున్నారు శ్రీ మహాలక్ష్మి? కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళు. ఇంకోటి తెలుసా మీకు అద్భుతమైన విషయం చెప్పడం మగవాళ్ళకి సీక్రెట్, ఎవరైతే భార్య భర్తలకి కాళ్ళు పైనుంచి కిందకి, ఎక్కడి నుంచి అంటే ఉంటాయి కదా పాదాలు కింద నుంచి పైకి కాదు పైనుంచి కిందకి నొక్కుతూ ఉంటే, ఎవరైతే నొక్కితే ఆ కాళ్ళలోని శనిగ్రహం ఉంటుంది, భార్య చేతుల్లో బృహస్పతి ఉంటాడు. అలా కనుక నొక్కితే
ఆ భర్తకు ఉన్నటువంటి అనారోగ్యాలు, కొన్ని రకాలైనటువంటి రోగాలు పోయి వాడి ఆర్థిక బాధలు పోతాయి. ఎవరైతే భార్య తన భర్తకి కాళ్ళు పైనుంచి కింద నొక్కుతుందో వాళ్ళు ధనవంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. ఏమవుతారు? ధనవంతులు అవుతారు, మగవాళ్ళు. ఇంకా మీరు రెడీయా? మీరు రెడీయా? ఇది నిజం. కావాలంటే మీరు పురాణాల్లో చూడండి. ఏం సార్, ఇది చాలా నిజం అండి. ఇది చాలా మంచి విషయాలు, అవునా? కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కాళ్ళు ఎక్కడి నుంచి ఉత్తించుకోవాలి? పైనుంచి కిందకి. ఎందుకంటే భర్త కాళ్ళలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు పోవాలంటే భార్య స్త్రీలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి కనుక ముట్టుకుంటే మనం అన్ని పోతాయి. మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆదాయంతో ఉంటాం, అవునా కదా? సో ఈ మోకాళ్ళ నొప్పులు పోవాలంటే ఇప్పుడు ఏ నొప్పుల గురించి చెప్పుకున్నాం మనం? రొమటైడ్ ఆర్థరైటిస్. ఇక్కడ నాకు చిన్న డౌట్, ఇందాక ఆస్టియోఆర్థరైటిస్ ఏ ఎముకల గురించి చెప్పుకున్నాం? అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ ఏ ఎముకలు? వెరీ గుడ్, ఎక్సలెంట్. రొమటైడ్ ఆర్థరైటిస్ ఏ ఎముకలు? ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? అరే మీకు భలే సైన్స్ వచ్చింది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ సఫర్ అయితే చేతులు ఎలా ఉన్నాయి చూడండి. ఎలా ఉంది వేళ్ళు? ఇలాగ ఉంటాయి కదా కొంతమంది పెద్దవాళ్ళకి, ఉంటాయా లేదా? సో మీరు ఎప్పుడైనా ఇలాగ వేళ్ళు ఉంటే మీరు ఈజీగా చెప్పేయచ్చు వాడికి ఏం ప్రాబ్లం ఉన్నాడు. వెరీ గుడ్. ఇలా వేళ్ళు ఉంటే మనం చెప్పచ్చు. నెక్స్ట్ లాస్ట్ది స్పాండిలో ఆర్థరైటిస్. స్పాండిలో ఆర్థరైటిస్ అంటే మన వెన్నుముక. ఈ వెన్నుముకలో ఏమవుతుందంటే ఫస్ట్ దీంట్లో వెన్నుపూస నొప్పి రావడానికి కారణాలు ఏంటంటే బ్యాక్ అండ్ జాయింట్ పెయిన్. అంటే నీకు నడువు నొప్పి వస్తుంటుంది, జాయింట్ పెయిన్ వస్తుంది. అప్పుడప్పుడు మీకు చెప్తారు చాలా మంది, L4 L3 వంకర పోయినాయి, కిందకి జారిపోయినాయి అంటారా లేదా? సో అది. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లేమ్ అంటే మంట. అప్పుడప్పుడు మనకి వెన్నుపూస ఏమవుతుంది? మండుతున్నట్టుగా ఉంటుంది, నొప్పి వస్తుంటది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అమ్మ ఖాళీగా కూర్చోండి ప్లీజ్ అన్నమాట. రెండోది టైర్డ్నెస్. ఎప్పుడైతే నీ వెన్నుపూస నొప్పి ఉందనుకో, టైర్డ్ అంటే అలిసట, అలిసిపోవడం. ఏం చేస్తావు? అలిసిపోవడం. ఎప్పుడైతే వెన్ను నొప్పి వచ్చిందో మనం అలిసిపోతాం, ఎక్కువసేపు పనులు చేయడం, బరువులు మోయలేం. మీ ఆవిడ ముచ్చట పడి ఎత్తుకోండి అంటే కూడా ఎత్తుకోలేం, అవునా కదా? మీ పిల్లల్ని ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళాం. ఎందుకని? అవునా, చిన్నపిల్లలు కొద్దిగా బరువు ఎక్కువ ఉంటారు, వాళ్ళని ఎత్తుకోవాలన్నా కూడా మనం ఎత్తుకోలేం. మొన్న ఒక ఆవిడ నాకు కంప్లైంట్ చేసింది, పుట్టినప్పుడు బేబీ 2.5 కేజీలే పుట్టింది, బాబు 2.5 కేజీలు. కానీ పుట్టిన తర్వాత విత్ ఇన్ 9 months లో అది 10 కేజీలు వెళ్ళిపోయాడు. ఎన్ని వెళ్ళిపోయాడు? ఈవిడట ఆ 10 కేజీల అబ్బాయిని ఎత్తుకోవడానికి బలం సరిపోవట్లేదు. ఎత్తుకొని ఏ నొప్పి వచ్చేస్తున్నాయి? ఎందుకంటే 10 కేజీలు మొయ్యాలి కదా. పిల్లల్ని ఒకసారి ఉంచుతామా, 10 కేజీలు మోస్తుంటే బలం సరిపోక వేళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఈ బరువును మోస్తున్నప్పుడు వెనకాల ఏ నొప్పి వస్తుంది? నెక్స్ట్ ఓకే, డైజెస్టివ్ ప్రాబ్లమ్. నువ్వు ఎప్పుడైతే నడువు నొప్పి ఉందో నువ్వు తిన్నది సరిగా అడగదు. డైజెస్టివ్ ప్రాబ్లమ్. స్వెల్లింగ్ అంటే ఏంటి? వాపు. వెరీ గుడ్. అండ్ హీట్ అరౌండ్ ది జాయింట్ అంటే అర్థం ఏంటి? వేడి. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ ఎలా ఉంటుంది? వేడిగా. మనకి తలపడిస్తున్నప్పుడు కూడా ఎలా ఉంటుంది? కాళ్ళు నొప్పి వస్తే ఎలా ఉంటాయి? ఏదైనా నొప్పి వస్తే వేడిగా ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఆస్టియోపొరోసిస్ అని చెప్తాను. ఆస్టియోపొరోసిస్ అనేది సాధారణంగా మగవాళ్ళకి 25 మందికి వస్తుంది 100కి, ఆడవాళ్ళకి ఎంత మందికి వస్తుంది? 70. ఎందుకు వస్తుంది ఆస్టియోపొరోసిస్ అంటే ఏ కారణం చెప్పాను? మెన్స్ట్రువల్ సైకిల్ 45 సంవత్సరాల డేట్ లాగిపోతే ఎముకలన్నీ ఎలాగైపోతాయి? గుల్ల బారిపోతాయి. మీరు ఎప్పుడైనా ముగ్గులు పెట్టారా ఆడవాళ్ళు? శుద్ధ మొక్కతో ముగ్గులు పెట్టాలి. దాని శుద్ధ మొక్కని మొక్క చేయాలంటే ఏం చేయాలి? శుద్ధని అది మనం ముగ్గులు పెడతాం కదా, ముగ్గులు పెట్టే శుద్ధని మొక్క చేయాలంటే ఏం చేస్తారు? మీరు చేతి తిరుగుతారా, కింద కొడతారా? అంటే గట్టి కొడతారు, కింద కొట్టాలి, 4-5 మొక్కలు అవుతుంది. మరి బోర్డు మీద వేస్తే చాక్ పీస్ ఉంటుంది, దాన్ని మొక్క చేయాలంటే ఏం చేస్తాం? ఇలా చేసిన తర్వాత చూస్తే లోపలన్నీ ఎలా ఉంటాయి? గుల్లగా, కన్నాలు కలిగి ఉంటాయి. అలాగే తేనెపట్టు తెలుసా మీకు? తేనెపట్టులో కన్నాలు ఎలా ఉన్నాయో మీ ఎముకలు కూడా అలా కన్నాలు కలిగి ఉంటాయి. ఎప్పుడైతే కన్నాలుగా ఉన్నాయో మీరు పడిపోయినా జారి పడినా త్వరగా ఎముకలు ఇరిగిపోతాయి. ఆస్టియోపొరోసిస్ లో 3 రకాల ఎముకలు ఇరిగిపోతాయి. ఏంటి ఎముకలు అంటే? ఫస్ట్ నేను పడినప్పుడు ఏం పెడతాను? చెయ్య. వెరీ గుడ్. కాబట్టి మణికట్టు ఇరిగిపోతుంది. ఏమి ఇరిగిపోతే? రెండోది సాధారణ వెనక్కి పడిపోతే దేని మీద వాళ్తాను? అవునా, నడుము మీద. అంటే హిప్. ఈ హిప్ అంటే మక్కి ఇరిగిపోతుంది. అందుకనే ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో కనుక జారి పడిపోతే, మక్కి ఇరిగిపోతే ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ కనుక చేయించకపోతే 6 నుంచి సంవత్సరాలు తెచ్చుకోవాలి. సో మూడోది, మనం పడిపోతే సాధారణ మనం ఎముకల్లో పెద్ద ఎముకలు ఏవి? కాళ్ళు. కాబట్టి ఏమి ఇరిగిపోతాయి? అందుకని ఆస్టియోపొరోసిస్ 3 ఎముకలు ఇరిగిపోతాయి. నేను అడిగినోడు చెప్పండి, ఫస్ట్ ఎముక ఏది ఇరిగిపోతామో? మీరు ఎల్లో సార్ ఏ ఇరిగిపోతే? పడిపోతే మొట్టమొదటి ఇరిగిపోయి ఎముక ఏది? వెరీ గుడ్, మణికొట్టు. సార్ మీరు చెప్పండి, రెండోది ఏంటి ఇరిగిపోతే? తుంటి ఎముక.
ఎర్ర రెడ్ డ్రెస్ టీ షర్ట్, మూడో ఎముక ఏంటి ఏంటి లెగ్స్. అవునా, అర్థమైందా? ఆస్టియోపోరోసిస్ మగవాళ్ళకి ఎంతమందికి వస్తుంది, ఆడవాళ్ళకి ఎంతమందికి వస్తుంది? దాంట్లో ఇరిగిపోయే ఎముకలన్నీ 3 రకాలు. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జాయింట్ స్టిఫ్నెస్, అంటే మన ఎముకలు గట్టిగా అయిపోతాయి. ఒక్కోసారి ఎముక మనం ఇలా మడవలేము, గట్టిగా మడవలేము. అవునా? సో అంతా మీరే కొద్దిగా బయటికి వెళ్ళిన తర్వాత ఇలా తిప్పండి, కొంతమంది తిప్పలేదు, ఇవన్నీ ఏమొస్తాయి, స్టిఫ్నెస్ ఉంటాయి గట్టిగా. నెక్స్ట్ ఇంకోటి అంటే స్పోరియోసిస్, స్కిన్ అండ్ ర్యాష్. ఒక్కోసారి నీ ఒంటి మీద దద్దురులాగా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల లో బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ వల్ల. నెక్స్ట్ ఇంకోటి ఫింగర్స్ ఆర్ టోయిస్ వెళ్ళి నీ యొక్క చేతులు కానీ గోల్డ్ యొక్క నీ బటన్ వేలు కానీ నొప్పులు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి రెడ్ అండ్ పెయిన్ఫుల్, ఒక్కోసారి నీ కళ్ళన్నీ కూడా ఎలాగైపోతాయి, ఎర్రగా అయిపోతాయి. దీనికి కారణం ఏంటంటే స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ అంటే అర్థం ఏంటి తెలుగులో? వెంట్రుకు సంబంధించిన నొప్పి. ఓకేనా? స్పాండిలైటిస్ అంటే ఏంటి? స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఇందాక మనం ఆస్టియోఆర్థరైటిస్ చెప్పుకున్నాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏ ఎముకలకి? అవునా, వెరీ గుడ్. ఆ పెద్ద ఎముకలు ఏమవుతుంది? వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏంటి? గుజ్జరిపోయింది. మరి రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏ ఎముకలకి వస్తుంది? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటి? స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఓకే, 4ది వైరల్ ఆర్థరైటిస్ అనేది 4ది. ఇది చెప్పి మనం ప్రొడక్ట్ అవ్వాలి. అప్పుడప్పుడు మీకు కరోనా తెలుసా? మీకు కరోనాలో అందరూ ఏం వేయించుకున్నారు? ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంతమందికి ఏమైంది తెలుసా? ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్ అని చాలా మందికి బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది, హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోయింది చాలా మంది. అవునా? అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ అని మన శరీరంలో క్రిములు, కీటకాలు చేరుకుపోయి మనం తీసుకునే గాలి ద్వారా, తినే ఫుడ్ ద్వారా వెళ్ళిపోయి ఏమని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య గారు అబ్బాయి, మా అన్నయ్య గారు రిజర్వ్ బ్యాంక్, అది ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు కదా మీకు, రైలు చేస్తారు తెలుసు కదా, దాంట్లో పనిచేస్తారు మా అన్నయ్య గారు రామకృష్ణ గారు. వాళ్ళ అబ్బాయి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి పేరు ఓకే శ్రీకాంత్, రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తాడు. వాడికి కోవిడ్ వచ్చింది. ఎలాగొచ్చింది కోవిడ్ అంటే? పెళ్లికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పెళ్లికి వెళ్తున్నాడు. నేను ఒక్కడే వెళ్తాను, నా భార్యని తీసుకెళ్తున్నాను. నేను, నా భార్య, నాకు మా ఇద్దరికి పెళ్ళయింది. మా ఇద్దరికి అందమైన కొడుకు ఒకడు ఉన్నాడు, అడిగి 2 సంవత్సరాలు. మేము ముగ్గురు వెళ్తాం లేదా? పెళ్లికి వెళ్ళాం. ఇంతకీ పెళ్లికి వెళ్ళినప్పుడు కోవిడ్ సెకండ్ టైం అనమాట. సార్ వాటర్ మీ వెనకాల ఇవ్వండి, మీ వెనకాల. సార్ మీరు తీసుకెళ్ళండి, మీరే కొద్దిగా తీసుకోండి. ఓకే, ఏమైందంటే పెళ్లికి వెళ్తే పెళ్లిలో జ్వరం వచ్చింది. ఒకటి ఏమొచ్చింది? అయితే తెలియలేదు వీళ్ళకి. జ్వరం వస్తే కోవిడ్ 2 సెకండ్ టైంలో జ్వరం వచ్చింది. జ్వరం వస్తే పెళ్లికి వెళ్ళాడు, అటెండ్ అయిపోయి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వరుసగా 3 రోజులు జ్వరం వచ్చింది. టెస్ట్ చేస్తే కోవిడ్. ఏంటి? మరి భర్త కొంట్లో బాగోపోతే ఎవరు సహాయం చేస్తారు? భార్య. వెరీ గుడ్, భార్య చేస్తారు. మరి భర్తకు బాధ భార్య సహాయం చేసింది, భార్యకి కూడా కోవిడ్ వచ్చింది. వాళ్ళిద్దరికి ఎవరున్నారు? ఎన్ని సంవత్సరాలు కొడుకు? మరి 2 సంవత్సరాల కొడుకు ఫుడ్ ఎవరిస్తారు? వాళ్ళు ఎవరిస్తారు? కాబట్టి ఆడికి కూడా వచ్చింది. వీళ్ళు ముగ్గురు కలిపి ఐసీయూలో జాయిన్ చేశారు. పెద్దోడికి రోజుకి 1,10,000 రూపాయలు, రెండో ఆవిడికి 1,00,000 రూపాయలు, అలా ఆవిడికి. మూడో పిల్లోడిని సెపరేట్ గా ఐసీయూలో పెట్టారు. మరి కొడుకు కోడలకి బాగోపోతే చూడడానికి ఎవరు వస్తారు ముందుగా? వెరీ గుడ్, ఎవరు వస్తారు? అంటే మా అన్నయ్య వదిన వెళ్ళారు. వెళ్ళి చూసినందుకు ఈయనకి కోవిడ్ అడక్ట్ అయింది. ఆయనకు కోవిడ్ అడక్ట్ ఎవరు సహాయం చేయాలి? ఆవిడ భార్యకి వచ్చింది. వీళ్ళిద్దరిని మళ్ళీ ఐసీయూలో వేశారు. ఈ అన్నయ్య గారికి రోజుకి 1,00,000 రూపాయలు అయింది. 28 రోజుల వరకు 28 లక్షలు ఖర్చు పెట్టారు. 29వ తారీఖున ఈ చనిపోయిన విషయం మా వదిలికి కూడా తెలియదు. 11 రోజుల వరకు చెప్పలేదు, ఎందుకంటే ఏమైపోద్దని. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయింది. ఇంటికి డిశ్చార్జ్ చేసినప్పుడు మీ ఆయన గారు కోవిడ్లో చనిపోయారని చెప్పారు. సో వీళ్ళందరికీ కారణం ఎవరు? ఇవన్నీ కూడా ఇవన్నీ కారణం కొడుకు వెళ్ళబెట్టే కదా. కొడుకు అందరినీ డిశ్చార్జ్ చేశారు. మొత్తం మీద ఒక 40 లక్షలు ఖర్చు పెట్టి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను కోవిడ్ గురించి అంటే, ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా రిజర్వ్ బ్యాంక్ లో చేస్తున్నాడు ఉన్నాడు కదా శ్రీకాంత్, ఆ అబ్బాయికి వచ్చింది కదా కోవిడ్. ఈ కోవిడ్ తర్వాత 3 నెలల తర్వాత వాడంతా బాగా ఉన్నాడు అనుకున్న టైంలో వాడికి కాళ్ళు నొప్పులు బాగా వచ్చింది. ఏమొచ్చినాయి? ఏమిటి అని చెప్పి ఒక 3 నెలలు 4 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎక్కడా తగ్గలేదు. తీరా బ్లడ్ టెస్ట్ అన్ని చేయిస్తే వాడికి వైరల్ ఆర్థరైటిస్. ఏం ఆర్థరైటిస్? అలాంటి వైరల్ ఆర్థరైటిస్ రావడం ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఆపరేషన్ చేశారు. ఒక కాలికి 12 లక్షలు. ఒక కాలితో సరిపోయిందా? రెండో కాలి కూడా చేయవలసింది. ఎన్ని లక్షలు? 24 లక్షలు చేశాడు. ఇప్పటికి ఆ అబ్బాయి ఏం పుచ్చుకుని నడుస్తాడు? స్టాండ్ పుచ్చుకున్నాడు. ఎందుకంటే డాక్టర్ చెప్పిన కారణం ఏంటంటే, మీరు వైరస్ వచ్చి మీకు కోవిడ్ వచ్చిన టైంలో వైరస్ మీ బాడీలో ఉండిపోయింది. ఆ బాడీలో కాళ్ళ ఎముకలకు పట్టేయడం వల్ల మీకు వైరల్ ఆర్థరైటిస్ వచ్చింది. అందుకనే సర్జరీ చేశారు. సో వైరల్ ఆర్థరైటిస్ చాలా డేంజరస్.
అవునా? సో కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి వైరల్ ఆర్థరైటిస్ ఇది కూడా కీళ్ళ మధ్యలో వాపి నొప్పి ఉంటుంది. ఏముంటుందండి? వాపు నొప్పి ఉంటుంది. దీంట్లో సిమ్టమ్స్ చూడండి, సాధారణ ఎక్కడైతే జాయింట్ ఉందో జాయింట్ రెడ్ గా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. స్కిన్ మీద ఏమొస్తాయి? ర్యాషెస్ వస్తాయి. అంతేకాకుండా ఆ వైరల్ ఆర్థరైటిస్ వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే నాజీ అంటే వికారం, నాజీ అంటే ఏంటి? అండ్ వామిటింగ్ అంటే ఏంటి? అంటే వికారము వాంతులు అవుతుంటాయి. అంతేకాదు వీళ్ళకి ఏమొస్తుంది? ఎక్కువగా ఫీవర్. అంతేకాకుండా ఏమొస్తాయి? జాయింట్ పెయిన్ అండ్ స్వెల్లింగ్. అంటే స్వెల్లింగ్ అంటే ఏంటి? వాపు. ఈ నొప్పులన్నీ వస్తాయి. దేని వల్ల వస్తున్నాయి? వైరల్ ఆర్థరైటిస్ వస్తున్నాయి. ఇవి మనకి ముఖ్యంగా చెప్పుకున్న ఆర్థరైటిస్ లో 2 రకాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రెండోది రొమటైడ్ ఆర్థరైటిస్. ఇవి వేరేవి. కాకపోతే ఇక్కడ మనం చెప్తాను, ఇది కూడా ఇది ఎవరో తీయక్కర్లేదు, తీసినా కూడా ఎక్కువగా అక్కర్లేదు, నేను ఆపమన్నప్పుడు ఆపండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫైబ్రోమాల్జియా. ఏంటి ఫైబ్రోమాల్జియా అంటే? ఫైబ్రోమాల్జియా అంటే చూడండి, ఫైబ్రోమాల్జియా అంటే విస్తృతమైన కండరాల నొప్పి, అలసట, నిద్ర, జ్ఞాపక శక్తి, మానసిక సమస్యలతో కూడినటువంటి దీర్ఘవ్యాధి. కండరాలు పట్టాడు. క్రికెట్ ఆడతారు, మీకు తెలిసి ఎవరైనా? క్రికెట్ ఆడేవాళ్ళు ఇటు నుంచి అటు పరిగెడతారు, అటు నుంచి ఇటు పరిగెడతారు, మధ్యలో ఏం పట్టేస్తాయి? అవునా? అప్పుడప్పుడు మీరు ఏదైనా పని చేస్తూ ఉంటారు, కింద నుంచి బరుగుతుంది, ఏం పట్టేస్తుంది? అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటారు, లేదా నిద్రపోతారు, నిద్రపోయినప్పుడు మీకు తెలియకుండా ఏం పట్టేస్తుంది? అప్పుడప్పుడు పిక్కలు పట్టేస్తుంది. అంటే కండరాలు పట్టాడు. ఫైబ్రోమాల్జియా అంటే అర్థం ఏంటి? ఫైబ్రోమాల్జియా అంటే అర్థం ఏంటి? ఫైబ్రోమాల్జియా అంటే అర్థం ఏంటి? అర్థమైంది కదా? సో కండరాలు పట్టేస్తుంటాయి. అప్పుడు మీకు ఏమవుతుందంటే విపరీతమైన నొప్పి వస్తుంది. అంటే రోజువారీ కార్యక్రమాలు చేసేటువంటి మీకు నొప్పులు వస్తున్నప్పుడు, ఇప్పుడు నాకే మెడ పట్టేసింది, నా పన్నెండు బాగా చేసుకోగలనా? నిద్రపోయినప్పుడు ఒకవైపుతో పడుకుంటారు, 2 వైపులు పడుకుంటారు. సో విపరీతం ఉంటుంది. జ్ఞాపశక్తి కూడా నశించిపోతే, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్, కాళ్ళు బాగా నొప్పులుగా అనిపిస్తుంటాయి. చూడండి ఇక్కడ చూడండి, అప్పుడప్పుడు మీకు ఇది ఏమవుతుంది? ఏం పడుతుంది? చాలా మంది ఇలాగ అనుకుంటారు. అవునా కదా? మెడ నొప్పులు వస్తుంటాయి లేదా? నెక్స్ట్ ఇంకా రెండో చూడండి, ఎడ్జ్ ఆఫ్ అప్పర్ బ్రెస్ట్. మీ యొక్క చెస్ట్ ఉంది కదా, ఇది ఈ చెస్ట్ పై భాగం ఎక్కడ నొప్పులు వస్తుంటాయి సార్? ఎక్కడ నొప్పులు వస్తాయి? నెక్స్ట్ ఇంకోటి ఎల్బో సైడ్ బోన్ అట్ ది బిలో. అంటే ఈ ఎల్బో ఉంది కదా, ఈ ఎల్బో నొప్పులు కాదు, ఈ ఎల్బో పక్కన నొప్పులు వస్తాయి. ఏంటి? మీ కాళ్ళు నీస్ ఉన్నాయి కదా, ఈ నీస్ పక్కన నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి నొప్పులు వస్తుంటే మీరు ఫైబ్రోమాల్జియా అంటే దేంతో సఫర్ అవుతున్నారు? మీరు కండరాలు. అవునా? అప్పుడప్పుడు జస్ట్ అబౌవ్ ది నీ పక్కన నొప్పులు వస్తుంటాయి. అప్పుడప్పుడు చూడండి చాలా మంది ఇక్కడ అప్పర్ ఔటర్ బటక్ అంటే ఏంటో తెలుసా? పిరుదులు. బటక్స్ అంటే ఏంటి? చాలా మందికి ఎప్పుడైనా నడువు నొక్కుతున్నప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి, పిరుదులు కూడా నొక్కుతుంటే అవునా కదా? నొక్కుతూ ఉంటారు ఇలాగా. అవునా? సో పిరుదులు నొప్పులు వస్తుంటాయి. అలాగే హిప్ బోన్, హిప్ అంటే ఇక్కడ ఉంటుంది, ఈ సైడ్ కూడా నొప్పి వస్తుంటది. ఇలాంటి నొప్పులు వస్తున్నాయంటే మీరు దేంతో సఫర్ అవుతున్నారు? ఫైబ్రోమాల్జియా. దేంతో? ఫైబ్రోమాల్జియా అంటే అర్థం ఏంటి? కండరాలు. అర్థమవుతుందని చెప్పింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఫైబ్రోమాల్జియాకి ఎగ్జాంపుల్స్ అయినా అక్కర్లేదు. నెక్స్ట్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఆస్టియో ఆర్థరైటిస్ చెప్పుకున్నాం, రొమటైడ్ ఆర్థరైటిస్ చెప్పుకున్నాం. గౌట్ గురించి చెప్పుకోలేదు. గౌట్ అంటే అర్థం ఏంటంటే మన యొక్క రక్తములో చూడండి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కలిగే కీళ్ళ వ్యాధి. ఏం పెరగడం వల్ల? అప్పుడప్పుడు మీరు చెప్పండి, వర్షం వచ్చిందనుకో నీరు ప్రవహిస్తుందా లేదా? మధ్యలో స్పీడ్ బ్రేకర్ ఉందనుకో, అక్కడ ఉన్న అప్పుడు ఏమవుతుంది? ఆగిపోతుంది. అంటే చెత్త చెదరవంతో ఎక్కడ ఆగిపోతుంది? ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగిపోతుంది. అవునా? అంటే అక్కడ చెత్త ఉండిపోతే నీరు వెళ్ళిపోతుంది. అవునా? అలాగే మన రక్తంలో కూడా యూరిక్ యాసిడ్ బాగా పెరిగినప్పుడు, ఈ యొక్క రక్తం శరీరం అంతా ప్రవహిస్తున్నప్పుడు, ఈ వేళ్ళు మధ్య కాళ్ళ మధ్య ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకల దగ్గర ఇవి ఎత్తు పల్లాలు ఉన్నాయి. మీరు చూడండి, మీ వేళ్ళు ఎలాగనుకోండి, మీ వేళ్ళు ఎలాగనుకోండి, ఏమున్నాయి? ఎత్తెత్తుగా బుడుపులాగా ఉన్నాయా లేదా? ఈ యొక్క రక్తం ప్రవహిస్తున్నప్పుడు దాంట్లో యూరిక్ యాసిడ్ ఈ ఎముకల దగ్గర ఆగిపోతుంది. ఏమవుతుంది? ఆ ఎముకల దగ్గర ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఈ యొక్క వేళ్ళు వాపులు వస్తాయి. ఏమొస్తాయి? వాపులు వస్తాయి. అక్కడ ఏముంది? గౌట్ అంటే అర్థం ఏంటి? దేంట్లో యూరిక్ యాసిడ్? దేంట్లో యూరిక్ యాసిడ్ పెరగడం? రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం. దేంట్లో పెరగడము? దాన్ని ఏమంటాము? ఏమంటాము? గౌట్ అంటే ఏంటి? యూరిక్ యాసిడ్ పెరగడం. యూరిక్ యాసిడ్ దేంట్లో పెరిగింది? రక్తంలో. అవునా? అర్థమైంది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఒక కాలు మామూలుగా ఉంది, ఇంకో కాలు ఏమైంది? ఇలా కనిపిస్తలేదు జనాలకు ఎవరికైనా? ఎప్పుడైనా మీరు ఇలాంటివి చూసారా? కాలు నొప్పులు ఉన్నాడు, ఒక కాలు ఇలాగ వాచిపోద్ది. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం వాచిపోయింది? అవునా కదా? ఉంటాయా లేదు ఇలాగా? సో ఇలాగ సఫర్ అవుతున్నారు. దేంతో సఫర్ అవుతున్నారు? అంటే ఇక్కడ ఎముకుంటారు కదా మనకి తెలుసా? ఆ ఎముక దగ్గర రక్తం ప్రవహించినప్పుడు ఏం ఆగిపోయింది? అక్కడ ఏం ఆగిపోయింది? అందుకనే పడిపోయి. నెక్స్ట్ చూడండి, ఈ కాళ్ళు చూడండి, ఆ వేళ్ళు ఎలా ఉన్నాయి? చూసారా? వంకరగా ఉన్నాయి, పైన రెడ్డిష్ గా ఉన్నాయి లేదా?
చూడండి రెడ్డిష్ గా ఉన్నాయా. నెక్స్ట్ ఇక్కడ చూడండి వేడికి ఏమైంది, ఏమొచ్చినాయి, ఈ బొడుకులు వచ్చినాయి అంటే ఏమాగింది అక్కడ, ఏమాగింది, బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ఆగిపోయింది, ఎడగట్టినాయా లేదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, కాలు పాదాలు ఏమైంది, ఏమైంది, ఆనిక్కాయలు కాదు కన్నాలు పడిపోయినాయి. ఏం పడి, కన్నాలు పడిపోయినాయి, ఆనిక్కాయలు కాదు. ఆనిక్కాయ అని మీరు అంటారు కదా, ఆనిక్కాయ అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు, మీరు నడుస్తున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు కానీ ముల్లో రాయో కాళ్ళలో గుచ్చిపోయి ఆ భాగం కొన ఉంటుంది కదా, ఆ కొన లోపల ఉండిపోతుంది, ఆ కొన లోపల ఉండిపోయి నువ్వు ఎప్పుడైతే ముళ్ళు ఉందనుకోండి ముళ్ళు తీసేయాలి, ముళ్ళు చివరి భాగం ఉండిపోయింది, లేదా రాయి సూదుకున్న రాయి కాళ్ళ గుచ్చిపోయింది కానీ రాయి పడిపోయింది, కానీ సూది మనం ఎక్కడ ఉంది, అది ఏమవుతుందంటే చర్మంతో కప్పబడిపోయింది కానీ లోపల ఏముంది. అందుకని మీరు నడుస్తున్నప్పుడు ఏదైనా తగిలినప్పుడు ఆ నొప్పి భరించలేరు మీరు, అబ్బా అని అనిపిస్తుంది ఏదైనా తగిలితే అంటున్నప్పుడు. దాన్ని తీసేయాలంటే సప్లిమెంట్స్ వాడితే పోదు, దానికి తీసేయాలంటే ఆడ చిన్న సర్జరీ చేసి ఆ లోపల ఉన్న ముళ్ళుని కానీ రాయిని కానీ తీసేస్తేనే క్లియర్ అవుతుంది, చాలా సింపుల్. సో ఇక్కడ ఏమైందంటే యూరిక్ యాసిడ్, ఇక్కడ ఏమైంది, కాలు ఏమైంది, అన్నాలు పడిపోయింది, అవునా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక కాలు బాగానే ఉంది, ఒక కాలు ఎలా ఉందంటే మామిడికి మిగలు ముద్దుపోద్ది, అట్టిపండు మిగలు ముద్దుపోద్ది కదా, అలాగే ఏమైపోయింది, అవునా. ఇలాగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆడు దేంతో సఫర్ అవుతున్నాడు, ఏంటో గౌట్. వెరీ గుడ్, గౌట్ అనే పదం వాడారు. గౌట్ అంటే ఏంటి, అర్థమైందా, క్లియరా, వెరీ గుడ్. ఓకే ఇది అక్కర్లేదు, నేను మామూలుగా చెప్తాను. హెమార్థ్రిసిస్ అంటే హిమో అంటే రక్తము గడ్డలు కట్టడం, అప్పుడప్పుడు ఎముకల మధ్య రక్తం గడ్డ కట్టేస్తే ఆ కాళ్ళు వాసిపోతాయి. నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎముక మామూలుగా ఉంది, ఎముక మధ్యలో ఎర్రగా ఉందంటే రక్తం గడ్డ కట్టింది. అలా రక్తం గడ్డ కట్టే మోకాళ్ళు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇలాగా ఉంటాయి. నెక్స్ట్ అయిపోయిందా, హైపోథైరాయిడిజం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఏంటంటే సాధారణంగా మనం ఇప్పటివరకు సిమ్టమ్స్ చెప్పుకున్నాం. ఎలా ఉంటుంది, నొప్పి ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది. నెక్స్ట్ స్వెల్లింగ్ అంటే ఏంటి, రెడ్నెస్ అంటే ఏంటి, నెక్స్ట్ రెడ్యూస్డ్ మొబిలిటీ అంటే ఏంటి, మూమెంట్ తగ్గడం. అయిపోయిందా, క్రాక్లింగ్ సౌండ్, అప్పుడప్పుడు మీరు నడుస్తున్నప్పుడు కానీ కూర్చుని నడుస్తున్నప్పుడు కాళ్ళు కరకర సౌండ్లు వస్తాయా, టిక్ టిక్ సౌండ్లు వస్తాయి కదా, క్రాక్లింగ్ సౌండ్ వచ్చినప్పుడు కూడా వస్తుంది. ఓకే ఇవి మనం చెప్పుకున్నాము. ఇవి ఒక నిమిషం కెమెరాలు ఆఫ్ చేయండి ప్లీజ్, కెమెరాలు ఆఫ్ చేయండి, కెమెరాలు అందరూ ఆఫ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ అంటే నీకు నొప్పులది రాకుండా ఉండాలంటే ఎక్కువగా నువ్వు ఏం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 20 నిమిషాలైనా వాకింగ్ చేయాలి. రోజుకి 20 నిమిషాలు వాకింగ్ కోసం బయటికి వెళ్ళకండి. మీ ఇంట్లో మీకు ఇష్టమైన వాళ్ళు, మీ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అత్తో, మేనమామో, మీ భార్య, పిల్లలు ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి ఒక 20 నిమిషాలు ఫోన్ చేస్తూ అటు ఇటు ఉన్నారు, అటు ఇటు నడుస్తూ ఒక 20 నిమిషాలు మాట్లాడగలమా లేదా. సో నడుస్తుంటే ఎక్సర్సైజ్ అయిపోద్ది కాబట్టి 20 నిమిషాలు ఎక్సర్సైజ్, బాడీని యాక్టివ్గా ఉంచాలి. రెండోది ఫాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి తినేటువంటి ఆహార పదార్థాలు, మంటలు లేకుండా నొప్పులు లేకుండా ఉండేటువంటి ఆహార పదార్థాలు తినాలి. అలాంటిలో ఫిష్ ఎక్కువగా తింటే కనుక మీకు నొప్పులు రావు. అదే మేక మాంసం, కోడి మాంసం తింటే ఎక్కువ నొప్పులు వస్తాయి, కానీ చేపలు తింటే ఎక్కువ నొప్పులు రావు. అలాగే నట్స్ అంటే ఏంటి, గింజలు, విత్తనాలు తినాలి. సీడ్స్ అంటే విత్తనాలు, ఇవి గింజలు. లీఫీ గ్రీన్ అంటే ఆకుకూరలు ఎక్కువగా తినండి, బెర్రీస్ తినండి. అలాగే టర్మరిక్ అంటే ఏంటి, పసుపు ఎక్కువగా వాడండి, నొప్పులు తగ్గుతాయి. ఇవన్నీ తగ్గడం వల్ల ఇంకా మీ నొప్పులు రాకుండా ఉండాలంటే ఇంకోటి కూడా చెప్పాడు. షుగరీ ఫుడ్స్ అంటే ఏంటి, చాక్లెట్లు, బిస్కెట్లు, ఏంటి కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగిన వాళ్ళకి, తిన్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మానేయాలంటే నువ్వు చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు అన్ని మానేస్తే త్వరగా తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రాసెస్డ్ ఐటమ్స్ అంటే వండిసి ప్యాకెట్లో పెడతారు కదా, అలాంటి ఫుడ్లు కూడా తినడం మానేయాలి. అండ్ ఎక్సెసివ్ ఆల్కహాల్, అంతేకాదు ఇంకేం మానేయాలి, మందు కూడా మానేస్తే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇవన్నీ మనకి న్యాచురల్ గా చెప్తున్నవి. అంతేకాదు స్టే హైడ్రేట్ అంటే ఎక్కువగా నువ్వేం తాగాలి, మందు కాదు, మంచినీరు. ఏంటి, మంచినీరు తాగాలి. నెక్స్ట్ ఇంప్రూవ్ పోస్చర్ అంటే ఇందాకే చెప్పాను. పోస్చర్ అంటే ఏం చెప్పాను, సరిగ్గా కూర్చుంటే మీకు నడుము నొప్పి వస్తుందంటే ఏం చేయాలంటే నడుము నొప్పి రాకుండా ఇలా వదిలేయకూడదు బాడీ చక్కగా. మీకు తెలుసా, నేను నాకు వయసు తెలిసి 20వ సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు 45 సంవత్సరాల వరకు నేను కంటిన్యూస్ గా ఎన్ని గంటలు, రోజుకి 10-15 గంటలు బైక్ మీద ప్రయాణం చేసిన, కారు మీద ప్రయాణం చేసిన, ఈ రోజు వరకు నడుము నొప్పి తిరుగుతాను. ఎందుకంటే కూర్చునేటువంటి పోస్చర్ సరిగ్గా పెట్టి ప్రయాణం చేస్తాను. అందుకని నడుము నొప్పి రాదు, కాళ్ళు నొప్పి రాదు. నువ్వు కూర్చే విధానాన్ని బట్టి నీ బాడీలో రక్త ప్రసరణ జరిగి నొప్పులు ఇవి వస్తాయి. కాబట్టి బాగా కూర్చోండి. నెక్స్ట్ గెట్ ఎనఫ్ రెస్ట్ అండ్ మేనేజ్. నీ బాడీ బాగా నొప్పులు ఉంటే నువ్వేం తీసుకుంటా పోతాయి,
వెరీ గుడ్. ఏం తీసుకుంటే ఎప్పుడైనా నొప్పులకి ఇప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తే చాలా ముందు పడుకుంటారు, పడుకుంటే హాయిగా పడుకున్నప్పుడు నొప్పులని సర్దిపోతాయి. కాబట్టి మేనేజ్ స్ట్రెస్ అంటే అప్పుడప్పుడు ఒత్తిడి కూడా తగ్గాలి. ఏం తగ్గాలి? ఒత్తిడి తగ్గినా కూడా నొప్పులు పోతాయి. నెక్స్ట్ యూజ్ న్యాచురల్ సప్లిమెంట్స్. సాధారణంగా ప్రకృతిలో దొరికేటువంటి సప్లిమెంట్స్ ఏంటంటే టర్మరిక్ అంటే ఏం వాడాలి? పసుపు వాడితే ఏమవుతుందంటే మంటతో కూడిన నొప్పి వాపు దొరుకుతుంది. నెక్స్ట్ ఒమేగా ఫ్యాటీస్. చేపలు బాగా తింటే దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మీ యొక్క జాయింట్లు స్టిఫ్గా ఉన్నాయనుకున్నాం కదా, ఆ స్టిఫ్నెస్ తగ్గుతుంది. నెక్స్ట్ జింజర్ అంటే ఏంటి? అప్పుడప్పుడు అల్లం టీ తాగుతాం మనం, అల్లం బెల్లం టీలు. అవునా? ఇది వరకు తేనె అల్లం అని పెట్టుకున్నాం. అలాంటివి తగ్గితే మజిల్స్ అంటే కండరాల నొప్పులు తగ్గుతాయి, సోర్నెస్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ కాల్షియం అండ్ విటమిన్ డి వాడడం వల్ల మీ ఎముకలు బలంగా ఉంటాయి. ఏమన్నా ఎలా ఉంటాయి మీ ఎముకలు? ఎందుకంటే మన బోన్స్ అన్ని ఎన్ని ఉన్నాయి? 206 బోన్స్ తయారవ్వాలంటే ఏం కావాలో తెలుసా? కాల్షియం కావాలి. ఏం కావాలి? కాల్షియం కావాలి. కాబట్టి కాల్షియం అనేది మనకు ఉండాలి. ఇవి మనకు చెప్పి ఇప్పుడు ఇవన్నీ చెబితే మనకేంటి ఉపయోగం? మన కంపెనీలో ఏ సప్లిమెంట్స్ ఉన్నాయి అది కదా కావాలి. ఫస్ట్ ప్రొడక్ట్ చూడండి మనకి కొలాజన్ అనేది వాడితే మంద కాదు, మామూలుగా కొలాజన్ వాడితే సపోర్ట్స్ జాయింట్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్, నొప్పి వాపు మంట తగ్గుతుంది. కాల్షియం విటమిన్ డి వాడితే ఎముకలు బలంగా ఉంటాయి. టర్మిక్ వాడితే న్యాచురల్. అవునా? ఇది మామూలు సహజ పద్ధతి. కానీ ఇప్పుడు చూడండి మన దగ్గర ఏముంది? ఒక్క నిమిషం ఫోటో తీస్తాను. ఒకసారి చదువుకోండి మనసులో, నేను తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను. అందరూ చదువుకోండి. చెప్పండి ఎవరు ఏదో అడుగుతున్నారు? ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుందా లేదా? క్లియర్గా ఉందా? ఓకే చూడండి. ఫస్ట్ది ఏం చెప్పాడు? వెరీ గుడ్. ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి? గ్లూకోజమైన్ వాడితే ఏమవుతుంది? హెల్ప్స్ అంటే సహాయం. రీజనరేట్ కార్టిలేజ్ అంటే ఏం చెప్తున్నా? ఎక్కడ ఉంటుంది గుజ్జు? జాయింట్ లో ఉంటుంది. ఆ జాయింట్ లో గుజ్జు అరిగిపోయినా వచ్చే నొప్పుల్ని ఏ ఆర్థరైటిస్ అన్నాం? ఆస్టియోఆర్థరైటిస్ లో ఎముకల్లో గుజ్జు తగ్గుతుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ చిన్న ఎముకలు నొప్పి వస్తాయి. కానీ మీకు తెలుసా రొమటైడ్ ఆర్థరైటిస్లోని ఎవరికైనా సరే పొద్దున్న లెగ్గానే మార్నింగ్ లిక్కర్కి వెళ్ళరు. ఎందుకంటే కూర్చోడానికి వాళ్ళ నొప్పులు, ఏ పని చేయాలని నొప్పులుగా ఉంటాయి. కానీ అరగంట పోయిన తర్వాత అన్ని పనులు చేస్తారు. మళ్ళీ ఆడవాళ్ళకి ఎప్పుడు నొప్పులు వస్తాయి తెలుసా? పని అంతా చేసి మంచం ఎక్కగానే అప్పుడు నొప్పులు ఉండవు, కానీ మంచం ఎక్కగానే ఒళ్ళంతా ఇదే రొమటైడ్ ఆర్థరైటిస్. ఓకేనా? సో ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ లో మనం ఫస్ట్ గా వాడవలసింది ఏంటి? రెండింటికి ఈవెన్ అది ఒకసారి కూర్చోండి అయిపోయి ఫోటో తీసుకుంటాం. ఫస్ట్ది రొమటైడ్ ఆర్థరైటిస్ అయినా ఆస్టియో ఆర్థరైటిస్ అయినా మనం వాడవలసిన మెడిసిన్స్ ఒకటే. ఫస్ట్ ప్రొడక్ట్ ఏమిటంటే ఆస్టియో ఆర్థరైటిస్. కూర్చోండి మీరు అలా ముందు ఫోటో తీసుకుంటాం. రెడీయా? ఫోటో తీసుకుంటే రెడీ? 1 2 3 స్మైల్ ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం నేను కూడా సెల్ఫీ తీసుకుంటాను. బెస్ట్ సింబల్ వచ్చా మీ అందరికి? ఎలా? వెరీ గుడ్. పెడతారా? ఒక్క ఫోటో తీసుకుని ఆఫ్ చేస్తాను. ఓకే రెడీ? 1. ఈ గ్లూకోజమైన్ వాడితే ఏమవుతుంది అంటే ఫస్ట్ హెల్ప్స్ అంటే సహాయం చేస్తుంది. రీజనరేట్ అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. అమ్మా మీకు ఇంగ్లీష్ రావద్దని ఎవరు చెప్పారు? భలే చెప్తారు. రీజనరేట్ తిరిగి ఉత్పత్తి చేస్తుంది. ఏం ఉత్పత్తి చేస్తుంది అంటే అడిగి కాళ్ళలో కూర్చుంది కదా, ఒకవేళ అరిగిపోయినా తరిగిపోయినా మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది? ఎవరు? హెల్ప్స్ ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్. ఆల్రెడీ మీ యొక్క ఎముకల్లో కొద్దిగా ఉంది కదా కార్టిలేజ్, అది ఉండడానికి ఉండేలాగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేది ఎవరు? ఉన్నది వేస్ట్ కాకుండా. నెక్స్ట్ సపోర్ట్స్ స్టిమ్యులేట్ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్. అంతేకాదు మీ ఎముకల యొక్క మధ్య జిగురుగారం ఉండేలాగా కూడా ఉపయోగపడుతుంది. హెల్ప్స్ అసిస్టెంట్ లూబ్రికేషన్ ఆఫ్ జాయింట్. ఇప్పుడు లూబ్రికేషన్ ఆఫ్ ది జాయింట్ అంటే జిగురు తక్కువ. ఏంటి జిగురు? అవునా? ఒక గెడ రావట్లేదు, గట్టిగా ఉందనుకో, ఆయిల్ వేస్తే ఏమవుతుంది? అలాగే మీ ఎముకల మధ్య ఎముక రాసుకుంటున్నప్పుడు కరకరాని సౌండ్ రాకుండా ఉండాలి, నొప్పులు రాకుండా అంటే జిగురుగా ఉండాలి. కాబట్టి ఎవరు ఆ జిగురు ఉత్పత్తి చేస్తారు? ఈజీ పెయిన్. నీకు నొప్పులు బాగా తగ్గేలా చేసేది ఎవరు? అంటే ఇన్ఫ్లమేషన్ అంటే చెప్పి ఇన్ఫ్లేమ్ అంటే మంట, అంటే మంటతో నొప్పితో కూడుకున్నటువంటి వాపులు ఉంటాయి కదా, ఆ నొప్పులు ఎవరు తగ్గిస్తున్నారు? రోజుకి ఎన్ని వేసుకోవాలి? 2. రోజుకి 2. దేని తర్వాత తీసుకోవాలి? అర్థమైందా? వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్ ప్రొడక్ట్ కొలాజన్. ఏంటిది? కొలాజన్. ఇది ఏం చేస్తుందంటే హెల్ప్ సపోర్ట్ జాయింట్ హెల్త్. ఈ జాయింట్ హెల్త్ కి బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? నెక్స్ట్ హెల్ప్స్ ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది జాయింట్. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎలాగ కావాలంటారు? అరే అదేమన్నా బాబు స్ప్రింగ్ మింగిస్తాడు ఏంటి అలా ఉంగిపోతాడు అంటాం లేదా?
అవునా? అంటే అది ఎలా జాయింట్లు ఎలా పడితే అలా ఉండిపోతున్నాయి, అలా ఎలా జాయింట్ మనకి అలా కావాలి, ఫ్లెక్సిబిలిటీ కావాలంటే ఆ ఫ్లెక్సిబిలిటీ రావాలంటే ఏం వాడించవచ్చు? హెల్ప్ ఈజీ స్టిఫ్నెస్. ఇందాక గట్టిగా పట్టిస్తుంది అనుకున్నాం కదా, అలా గట్టిగా పట్టిస్తున్న జాయింట్ కూడా చక్కగా మూమెంట్లు రావాలంటే ఏం వాడించాలి? అండ్ ఇమ్మూవబుల్ జాయింట్స్. ఇందాక గట్టిగా పట్టేయడం వల్ల అది కదలట్లేదు, ఇప్పుడు ఇది వాడడం వల్ల ఏమైంది? ఆ స్టిఫ్నెస్ తగిలింది, కదులుతుంది. నెక్స్ట్ సపోర్ట్స్ నేచురల్ కొలాజన్ సింథసిస్ ఇన్ ది బాడీ. నీ యొక్క శరీరంలో సహజ సిద్ధంగా కొలాజన్ అంటే గుజ్జు పెరగడానికి సహాయపడేది ఎవరు? అంతేకాదు హెల్ప్స్ మెయింటైన్ మజిల్ హెల్త్. అంటే మజిల్ హెల్త్ అంటే కండరాలు ఆరోగ్యంగా. ఈ ఎముక ఉంది, ఈ ఎముక చుట్టూ ఈ యొక్క కండ ఉంది కదా, బాగా పలచగా ఉంది, ఎముకలు కనిపిస్తాయి, నేను పడితే ఏమవుతుంది? ఇప్పుడు ఈ ఎముక చుట్టూ లావుగా బలంగా నాకు కండ ఉంది, పడితే ఏమవుతుంది? ఇరగదు. అంటే పడిపోయిన ఏమో ఎముకలు. మీ యొక్క ఎముకలు ఇరగకుండా ఉండాలంటే చుట్టూ ఏముండాలి? కండ ఉండాలి. మీ యొక్క తొడ కండరాలు కూడా బాగా ఉంటేనే ఉంటాయి, అవునా కదా? సో కాబట్టి మీరు ఎముకలు ఇరుక్కోకుండా ఎముకల చుట్టూ ఎక్కువ ఏముండాలి? అలాంటి కండరాలు పెరగడానికి సహాయపడతారు ఎవరు? కొలాజన్. అవునా? ఇది ఎలా చేయాలి మేడం? వెజికోలాజన్ అయితే కనుక పూర్తిగా వెజిటేరియన్ మేడం. ఈయన బాపనుడు, ఆయనేమో సేమ్ వర్క్ మేడం, సేమ్ వర్క్. వెజ్ కి నాన్ వెజ్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? ఆయన నాన్ వెజ్ తింటాడు, ఈయన వెజ్ తింటాడు, కానీ రెండు వరకు ఒకటే మేడం. ఓకే ఓకే. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఏంటండి ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఏమవుతుందంటే రిచ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 and 6 ఉంటాయి. ఒమేగా యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి తెలుసా? ఇందాక ఏం చెప్పుకున్నాం? అందుకని చేపలు మాంసం, కోడి మాంసం, మేక మాంసం తినేవాళ్ళ కన్నా చేపలు తినే వాళ్ళకి కాళ్ళప్పుడు, ఎందుకంటే దాంట్లో ఏముంటాయి? ఒమేగా ఫ్యాటీ. అందుకని మీరు ఎక్కువగా ఏం తినాలి? ఇది మందులు వేయలేము కదా, ఏం వాడచ్చు మనం? కాబట్టి ఇది వాడితే ఎముకలు చక్కగా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏం వాడాలి? ఇదేంటిది? ఎముకలు పెరగాలంటే ఏం కావాలి? ఇప్పుడు కాల్షియం కదా. ఈ కాల్షియం పాలలో ఉంటుంది, ఆకుకూరలో ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది. హెల్ప్స్ మెయింటైన్ అండ్ డెవలప్ హెల్దీ బోన్స్ అండ్ టీత్. మీ యొక్క ఎముకలు బలంగా ఉండాలన్నా, మీ పళ్ళు బాగా ఉండాలన్నా ఏం కావాలి మనకి? అంతే. హెల్ప్స్ ఇంక్రీజ్ బోన్ డెన్సిటీ. మీ యొక్క ఎముక యొక్క సాంద్రత గట్టిగా ఉండాలంటే కూడా ఏం కావాలి? వెరీ గుడ్. ఇక్కడ చికెన్ తినేవాళ్ళు ఉన్నారా? చికెన్ తినేవాళ్ళు అందరూ వెరీ గుడ్. మీకు చికెన్ జాయింట్ పెట్టి ఎలా తింటారు? ప్రేయర్ చేయొద్దారు, మేమేమి ఇంటికి రావండి. ఓకే సరే, ఒక విషయం చెప్తాను. చికెన్ తింటాం కదా మనం, చికెన్కి దుమ్ముంటుందా? మనం ఏం చేస్తాం? చికెన్ అంతా తినేస్తాం, దుమ్ములు కూడా ఏం చేస్తాం? నమ్మేస్తాం, పిప్పి చేసేస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఇంట్లో మా అమ్మాయి మెచ్యూర్ అయింది, మెచ్యూర్ అయినప్పుడు భోజనం పిలిచాను. మీ అందరికి ఒక మేక మాంసం వేసి మూలుగు పెట్టాను. ఏం పెట్టాను? మూలుగు తింటున్నాడు. ఎలా తింటారు? కొడతారా? ఎలా కొడతారు? అవునా కదా? తిండి ఏమొస్తుంది? మూలుగు వచ్చేస్తుంది. వెరీ గుడ్. మరి ఇప్పుడు మూలుగు తినేస్తాం కదా, దాంట్లో ఇప్పుడు ఏమైంది? ఎముకలు. ఆ ఎముక నవ్వులేస్తారా? ఎందుకు నవ్వలేరు? గట్టిగా ఉంటుంది. నవ్వులతో ఏమవుతుంది? అంటే ఎముకలు గట్టిగా ఉంటే ఎరగమనే కదా అర్థం. అలా ఎముకలు, మీ కాళ్ళ ఎముకలు, ఒంట్లో ఎముకలు గట్టిగా ఉండాలంటే ఏం కావాలి? అవునా? ఇప్పుడు అర్థమైందా? మరి చాలా మంది ముసలి వాళ్ళు, కుర్రోళ్ళు మార్నింగ్ వాకింగ్ వెళ్ళరు, ఈవినింగ్ వాకింగ్ వెళ్ళరు, ఎందుకంటే పిల్లలు కాబట్టి, అలాగే పెద్దవాళ్ళు కాబట్టి. మరి ఈ విటమిన్ డి సారీ ఈ కాల్షియానికి మనము బాగా ఇవ్వాలి అవుతా. హెల్ప్ రిడ్యూస్ ఛాన్సెస్ ఆఫ్ ది ఫ్రాక్చర్ ఇన్ ఓల్డర్ పీపుల్. సో కాల్షియం బాగా ఉంటే మన ఎముకలు గట్టిగా ఉంటాయి అనుకున్నాం. సో ఎముకలు గట్టిగా ఉంటే పిల్లల్లోని పెద్దవాళ్ళు ఎరగదు. నెక్స్ట్ మే హెల్ప్ ట్రీటింగ్ ఆస్టియోపోరోసిస్. కాల్షియం కనుక బాగా ఉంటే ఆడవాళ్ళకి ఎంత శాతం వస్తే ఆస్టియోపోరోసిస్? ఇరిగిపోయి ఎముకలు ఏంటి అలాంటి ఎరగకుండా ఉండాలంటే ఏం వాడించాలి మనం? నెక్స్ట్ విటమిన్ డి ఏ షాప్ లో దొరుకుతుంది? వెస్టేజ్ షాప్ లో. వెరీ గుడ్. విటమిన్ డి సాధారణ సూర్యరశ్మిలో వస్తుంది. ఉదయం 6 నుంచి ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఎండలో తిరిగితే విటమిన్ డి వస్తుంది. ఆ విటమిన్ డి మన ఎముకలకి వెళ్తే బలంగా ఉంటాయి, అవునా? కానీ మనం ఉదయం వాకింగ్ చేయము, ఈవినింగ్ వాకింగ్ వెళ్ళాం కాబట్టి కంపల్సరీ విటమిన్ డి కొనాలి. విటమిన్ డి కొంటే కనుక ఏమవుతుందంటే హెల్ప్స్ మెయింటైన్ బోన్ హెల్త్. మన యొక్క ఎముకలు బలంగా ఉండేలా చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ మోర్. టర్మరిక్ అంటే ఏంటి అర్థం? పసుపు. పసుపు కనుక వాడితే ఏం చెప్పాడు? నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. నేచురల్ అంటే సహజ సిద్ధమైన. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే
ఇన్ఫ్లేమ్ అంటే చెప్పారు. ఇన్ఫ్లేమ్ అంటే ఏంటి? మంట. అంటే మీ శరీరంలో ఎముకలైతే ఎక్కడైతే నొప్పి వాపు మంటలు ఉంటాయో అలాంటివి రాకుండా ఉండాలని ఏం వాడించవచ్చు? ఈ రోజుకి 2 వేసుకోవాలి. ఎన్ని వేసుకోవాలి రోజుకి? అవునా కదా? ఇప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. మీకు కాళ్ళు నొప్పులు, అది ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వండి, రొమటైడ్ ఆర్థరైటిస్ అవ్వండి, లేదా గౌట్ అవ్వండి, ఏదైనా మనం ఏది వాడాలి? 6 ప్రొడక్ట్స్ చెప్పుకున్నాం. ఎన్ని ప్రొడక్ట్స్? 6. అవి ఏంటో చూద్దామా ఒక్కసారి? మళ్ళీ మీకు చెప్తున్నాను. ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి? సెకండ్ ప్రొడక్ట్ కొలాజన్. ఏంటిది? మూడో ప్రొడక్ట్ ఏంటి? ఫ్లాక్స్ ఆయిల్. నాలుగోది ఏంటి? కాల్షియం, విటమిన్ డి. ఐదోది ఏంటి? విటమిన్ ఐదోది ఇక్కడ ఉంది. విటమిన్ డి. లాస్ట్ది విటమిన్ గ్లాస్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరూ అందరూ ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి? గ్లూకోజ్. రెండో ప్రొడక్ట్ ఏంటి? మూడో ప్రొడక్ట్ ఏంటి? ఫ్లాక్స్ ఆయిల్. ఏంటి? ఫ్లాక్స్ ఆయిల్. వెరీ గుడ్. నాలుగోది ఏంటి? విటమిన్ డి. ఐదోది ఏంటి? ఆరోది ఏంటి? అలాగే కళ్ళు మూసుకోండి, అన్ని మరి కళ్ళు మూసుకొని తీయకండి, నా వంకెవరు చూడకండి. ఆరో ప్రొడక్ట్ ఏంటి? ఐదో ప్రొడక్ట్ ఏంటి? నాలుగోది ఏంటి? మూడోది ఏంటి? రెండోది ఏంటి? ఒకటోది ఏంటి? కళ్ళు తెరవండి. అవునా? ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి చెప్పారా? ఇప్పుడు బోర్డు వంక చూడకండి, కేవలం నా వంకే చూడండి. ఓకేనా? కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పి, ఏ నొప్పులైనా మన దాంట్లో ఎన్ని ప్రమోట్ చేయొచ్చు? ఫస్ట్ ఏంటి? అందరూ ఒకే మాట ఉండాలి. ఏంటి? 2, 3, 4 కాల్షియం. మీకు అర్థమైందా? ఓకే, మీకు అర్థమైందా? ప్రొడక్ట్ చెప్తున్నారా మీరు? నేను కూడా ఇదివరకు రానప్పుడు ఎవరైనా అడిగితే నో ప్రాబ్లం, తెలియకపోతే మళ్ళీ అనండి. ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి? గ్లూకోజమైన్. సెకండ్ ప్రొడక్ట్ ఏంటి? వెరీ గుడ్. మూడోది ఏంటి? ఫ్లాక్స్ ఆయిల్. ఏముంటాయి? ఒమేగా 3, 4 ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ నాలుగోది ఏంటి? కాల్షియం. ఎందుకు కావాలి? ఎన్ని ఉన్నాయి? ఈ కాల్షియం ఎముకలకే కాకుండా ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది. ఏంటిది? పళ్ళకు. ఏ పళ్ళకు? పళ్ళు గట్టిగా ఉండాలి. ఓకేనా? కాల్షియం అయిపోతుంది. ఇంకోటి ఏంటి? ఏంటి? ఏ షాప్ లో దొరుకుతుంది? షాప్ లో చెప్పలేదు. వెరీ గుడ్. లాస్ట్ ఏంటి? విటమిన్ ప్లస్. అవునా? వెరీ గుడ్. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ మీరు ఎప్పుడైనా ఎవరైనా కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి అంటే మీ అప్లైన్కి ఫోన్ చేయాలా?